ఆనందింపచేసినందుకు మనమందరము కూడా ఆ దేవత దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించవద్దులో. క్రీస్తు శ్రమకాలపు కూడుకలు. కొంతమంది అయితే కనుక ఈ మాటను కొన్ని సంఘాల వారు అయితే కనుక పాటించరు, విమర్శిస్తారు కూడా. మీకు తెలుసో లేదో, ఇదేంటంటే యేసుప్రభువు వారు శ్రమ పడటం ఇప్పుడో జరిగింది కదా, ఆయన శోధించబడటం అయిపోయింది, చనిపోవటం కూడా అయిపోయింది, తిరిగి అయినా లేచి సజీవుడిగా దేవుని దగ్గర ఉన్నాడు. ఆ చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా ఉన్న యేసుప్రభుని గురించి ఈరోజు మనం ఇంటికి ఏడవాలని చాలామంది అయితే కనుక ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మీలో కూడా ఎవరైనా ఒకళ్ళు అలాంటి వారు ఉంటే, అలాంటి మాటలు ఎక్కడైనా మీరు ఈ మధ్యన యూట్యూబ్లో అయితే కనుక పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు పుట్టినరోజు చేసినా దాన్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అలాగే యేసుప్రభు మరణ సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దేవుని రూపంలోనే, దేవుని పిల్లల రూపంలోనే అనేకులైన అబద్ధపు ఆత్మలు ఈరోజు సంఘంలో ప్రవేశించినాయి. ఆ రోజు ఏదేను వనంలోనికి సర్పము ప్రవేశించి హవ్వమ్మని అడిగిందట, ఇది నిజమా? నువ్వు చేసేది నిజమా? నువ్వు నమ్ముతున్నది నిజమా? మీరు వెళుతున్న త్రోవ నిజమా అని ఒక చిన్న ప్రశ్న, అంటే అనుమానం రేకెత్తించే ప్రశ్న. మన కాపురం దగ్గరికి వచ్చినప్పుడు కూడా పక్కింటోళ్ళు అయితే కనుక మిమ్మల్ని అలాగే అడుగుతారు. మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, మీ మధ్యన అయితే కనుక భార్య భర్తల మధ్యన అన్యోన్యతను కూడా చెడగొట్టడం కోసం అయితే కనుక ఇలాంటి అనుమానాలు అయితే కనుక రేకెత్తించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అనుమానం వచ్చి అన్నదమ్ములు విడిపోతున్నారు. ఇలాంటి అనుమానాలు ఎవరో ఒక చెప్పిన మాటలను బట్టి. భార్య భర్తల మధ్యన కలతలు వచ్చి విడిపోతున్నారు ఎవరో చెప్పిన మాటలను బట్టి. ఈరోజు తండ్రి కొడుకుల మధ్యన కూడా ఇలాంటి అనుమానాలు ప్రేరేపించేవాళ్ళు ఉన్నారు. అక్క చెల్లెళ్ళు అనుకున్న, అత్త కోడళ్ళు అనుకున్న, తల్లి కూతుళ్ళు అనుకున్నప్పుడు కూడా లోకంలో చాలామంది వచ్చి ఎవరైనా సంతోషభరితంగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారనుకుంటే ఇలాంటి అనుమానాలను ప్రేరేపించి చాటు మాటను మాట్లాడుకుని గుసగుసలాడుకునే మాటలు, చాటు మాటను మాట్లాడుకుని గుసగుసలాడుకునే మాటలు, వారు వీరను చూడరండి, వారు మహాత్ములను కూడా ఏం చేస్తారట, దూషింప వెరవకున్నారు కదా. ఒక మహాత్ములను కూడా దూషింప వెరవకున్నారు కదా. అన్నం పెట్టిన వాడిని కూడా ఇలా చాటు మాటగా విమర్శించే వాళ్ళు ఉంటారు. కన్న తండ్రిని తల్లిని గురించి కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు. ఇగో మిమ్మల్ని అందరినీ సమకూర్చుకునైతే కనుక దేవుని సన్నిధిలో నడిపిస్తున్న నన్ను గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలామందికి అనుభవాలు ఉన్నాయి కదా. నన్ను గురించి కూడా మీ ఇళ్ళ దగ్గర మాట్లాడుకోవటం, మీ స్నేహితుల దగ్గర మాట్లాడుకోవటం. ఏముంది దీంట్లో? నా గురించి మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంటుంది? మీతో నాకేమీ ఆస్తిపాస్తులు గొడవలు లేవు, వ్యాపార లావాదేవీలు లేవు, మనకి కుటుంబ పరంగా అయితే కనుక బంధుత్వాలు లేవు. నన్ను గురించి మీరు మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ఇష్టమైతే కనుక ఈ స్థలానికి వస్తారు, లేకపోతే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. సింపుల్ అది. మీకు నచ్చకపోతే కనుక వెళ్ళిపోండి. దీనికోసం ఏముంటుంది? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే పద్ధతి మెయింటైన్ చేస్తున్నారు. నాన్న ఇది కట్టే బాక్స్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ సంగతిని అయితే కనుక ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఏదేను వనంలో కనుక హవ్వమ్మతో అయితే కనుక సర్పం మాట్లాడినప్పుడు ఇదే మాట మాట్లాడింది, మీ దేవుడు చెప్పింది నిజమా? ఎవరైనా వీళ్ళైతే కనుక తన అరచేతులతో నిర్మించినవాడు, వాళ్ళకు ఒక రూపాన్ని ఏర్పరిచినవాడు, ప్రాణం పోసినవాడు, వీళ్ళకంటూ ఒక ఉనికిని కల్పించి తీసుకొస్తే చివరికి ఆదాము అవ్వలు అనుకున్న ప్రతి కనుక ఎవరి మీద వాళ్ళకి డౌట్ వచ్చింది? తమను సృష్టించిన సృష్టికర్త మీదనే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. దేవుని మీదనే ఆనాడు ఆదాముకు అవ్వలకి డౌట్ వచ్చింది అనుకుంటే, ఈరోజు మీ భార్య మీద డౌట్ రావటం మీకు పెద్ద కష్టం కాదు, మీ భర్త మీద మీకు డౌట్ రావటం పెద్ద కష్టం కాదు, మీ తల్లిదండ్రుల మీద మీకు డౌట్ రావటం కష్టం కాదు. ఎందుకంటే చెప్పే మాటలు అయితే కనుక మనుషులు అయితే కనుక అలా డైవర్ట్ చేస్తాయి. ఇద్దరు మనుషుల మధ్యనైతే కనుక వీళ్ళు చెప్పే మాటలను బట్టి వరకున్న అనుబంధం కూడా ఈరోజు అయితే కనుక చెడిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పుడు మాటలు కదా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చెప్పుడు మాటలను బట్టి అయితే కనుక ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఎవరన్నా చెప్పారనుకోండి, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, కక్ష చేతనో మిష చేతనో రోమిలు రాసిన పత్రికలో చెప్తున్నారు ఏదో ఒక కారణం. ఈరోజు మనమైతే కనుక ప్రభువుని యేసుక్రీస్తు నా కొరకు ఆయన శోధన అనుభవించాడు, నా కొరకు శ్రమలు అనుభవించాడు, నా కొరకు ఆయన మరణించాడు. ఈ సంగతిని అయితే కనుక 40 రోజుల పాటు మనమందరం కూడా ఏర్పాటు చేసుకున్నదండి. మనం కాదు, నేనైతే నిన్నగాక మొన్న పుట్టిన బచ్చా, నా వరకు వస్తే ఒక చిన్న పిల్లోని కింద లెక్క. మీ వరకు వస్తే ఈ చిన్న పిల్లోడు మీకేదో చెప్తే కనుక మీరు మరీ చిన్న పిల్లల కింద లెక్క. మనకంటే పెద్దలు ఉన్నారు, దేవుని చేతులు అయితే కనుక అభిషేకించబడిన గొప్ప గొప్ప దైవజనులు 100 సంవత్సరాలుగా వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈ రోజు వరకు కూడా ఇది కొనసాగే పరిస్థితి. ఎవరన్నా ఒకవేళ మిమ్మల్ని చెడగొట్టే మాటలు చెప్తే కనుక దయచేసి ఇప్పుడు కూడా మీరు కంగారు పడకండి. ఈ 40 రోజుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసు ప్రభు జీవితంలో 30 ఏళ్ళు వచ్చేంత వరకు ఆయన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడట. నజరేత్ అనే ఊరిలో అయితే కనుక ఆయన పెరిగాడు.
పుట్టింది బెత్లెహేములో. తర్వాత అయితే కనుక 30 ఏళ్ల ప్రాయం వచ్చేంత వరకు నజరేతులో ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈయన సువార్త ప్రారంభించిన తర్వాత ఆ నజరేతుని విడిచిపెట్టి కపెర్నహూముకు వచ్చి అక్కడైతే కనుక యేసుప్రభు వారు అయితే కనుక వారి కుటుంబం స్థిరపడింది. కపెర్నహూము నుంచి ఆయన అయితే కనుక సువార్త అంతా ప్రకటించాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే 30 ఏళ్ల ప్రాయంలో ఆయన బాప్తిస్వం పొందిన తర్వాత సువార్త ప్రారంభించే ముందుగా బాప్తిస్వం పొందిన వెంటనే యేసుప్రభు ఏం చేశారట? ఈరోజు మీరు చదువుకున్న పాఠ్యభాగం దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడైతే కనుక బాప్తిస్ము యోహాను చేత బాప్తిస్వం పొంది వచ్చాడో వెంటనే ఆయనను దేవుడు తన పరిశుద్ధాత్మ చేత అరణ్యానికి తీసుకెళ్ళిపోయాడు. నేను వెళ్ళినప్పుడు చూశాను, ఎరుకో దగ్గర ఉందండి. ఆ ప్రాంతం అంతా కూడా యోదయ అరణ్యం అన్నారు దాన్ని. ఆ ఎరుకో పట్టణం దగ్గర చూస్తే కనుక దాని మీద మొక్క కూడా మొలవదండి. అవన్నీ కూడా రాతి కొండలు, తినటానికి ఏమీ దొరకని పరిస్థితి. ఆ రాతి కొండలు అయితే కనుక యేసుప్రభు అయితే కనుక 40 రోజుల పాటు ఉన్నారట. ఆయన ఏమీ తినలేదు, ఏమీ కూడా తాగలేదు. లోకాసువార్త 4వ అధ్యాయం కూడా మీరు ప్యారల్గా పెట్టి చదివితే కనుక మత్తయి సువార్త 4, లోకాసువార్త కూడా 4వ అధ్యాయమే. ఈ రెండూ కూడా అయితే కనుక ప్రారంభం నుంచి అయితే కనుక ఒకే అంశాన్ని గురించి అయితే కనుక దేవుడు అక్కడ తెలియచెప్తున్న మాటలు. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే కనుక యేసుప్రభుని దేవుడు ఆ 40 రోజుల పాటు బాప్తిస్వం పొందిన వెంటనే, అంటే 30 ఏళ్ల ప్రాయం అనుకున్నప్పుడు ఆ రోజుల్లో యవ్వన ప్రాయంలో ఉన్నట్లు లెక్క. మోషే కాలంలో 40 సంవత్సరాలు అంటే యవ్వన ప్రాయంలో ఉన్నట్లు లెక్క. కాలం గడిచేప్పటికలా మొన్నటి వరకైతే యవ్వన ప్రాయం ఎంత అంటే కనుక 20 సంవత్సరాల పాటు, ఇప్పుడు కూడా వస్తే కనుక 20 సంవత్సరాలు. ఇప్పుడు 15 సంవత్సరాలకే యవ్వన ప్రాయం వచ్చేస్తుందండి. అందుకనే 15 సంవత్సరాలకి అందరూ కూడా మందు తాగేస్తున్నారు. వీళ్ళు బ్రాందీ తాగే టైం వచ్చింది అనుకుంటే కనుక, వీళ్ళు మందు కొట్టే టైం వచ్చింది అనుకుంటే వీళ్ళకి యవ్వన ప్రాయం వచ్చిందని సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు అనుకుంటే, ఇప్పుడు 15 ఏళ్ల ప్రాయంకే పెళ్ళిళ్ళు కూడా చేసేసుకుంటున్నారు. కావాలనుకుంటే స్కూల్లో ఉన్న 10th క్లాస్ పిల్లోడు కూడా ఎవరినొకరు లేపుకెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. వీళ్ళ వయసు తగ్గిపోతుంది, ఉండే కొలది అయితే కనుక తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. సో ఆ రోజుల్లో మోషే కాలంలో 40 సంవత్సరాలు, యేసు ప్రభు కాలంలో 30 సంవత్సరాలు నవయవ్వన ప్రాయం. ఆ సమయంలో అయితే కనుక అందరూ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకునే టైంలో యేసు ప్రభు అయితే కనుక బాప్తిస్వం పొంది దేవుని ఆత్మ చేత అయితే కనుక ఆయన అరణ్యానికి కొనుపబడ్డారు. 40 రోజుల పాటు ఆయన ఉన్నాడు. అంటే యేసు ప్రభు సువార్త ప్రారంభానికి ముందు 40 రోజుల పాటు ఏం చేశాడైనా? అపవాది చేత శోధించబడ్డాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆయన సువార్త ప్రారంభంలో 40 రోజుల పాటు శోధింపబడ్డాడు. బాగా గుర్తుందా? ఇది ఈ రోజుతో ప్రారంభమయ్యి మనం అనుకునే లెక్క ప్రకారం, అంటే దీంట్లో ఈ డేట్ కరెక్టా ఎలాగని దయచేసి ఎవరు అడగొద్దు. యేసు ప్రభు శోధించబడ్డాడు అన్నది నిజం. యేసు ప్రభు శోధించబడ్డాడు అన్నది నిజం. కాబట్టి మనకి తెలిసినంత వరకు ఆ 40 రోజుల పాటు యేసు ప్రభు ఎలాగైతే కనుక అపవాది చేత శోధింపబడి అపవాదిని జయించి ఎలాగైతే కనుక దేవునికి అయితే కనుక ఆయన పరిచారకుడిగా వచ్చాడో, మనము కూడా ఈ 40 రోజులు అలా ఉంటే బాగుంటుంది కదా. మనము కూడా 40 రోజుల పాటు అయితే కనుక అలా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఈ 40 రోజుల పాటు ఎవరిని జ్ఞాపకం చేసుకోవచ్చు? యేసు ప్రభు పడిన శోధనలు, లేదా ఆయన అనుభవించిన మరణం, ఆయన సిలువ శిక్ష, వీటన్నిటిని ధ్యానించుకున్న రోజు. ఈ 40 రోజులు పూర్తయిన తర్వాత 40వ రోజున మట్టల ఆదివారం అని చేస్తారు. ఈ 40 రోజులు పూర్తయితే కనుక మట్టల ఆదివారం ఎప్పుడు వస్తుంది? సుమారుగా ఏప్రిల్ నెల 13వ తారీఖు 14వ తారీఖు రావాలి. సో ఆ సమయానికి అయితే కనుక మనకి 40 రోజులు పూర్తయితే ఆ రోజు మట్టల ఆదివారం మనం చేస్తాం. మట్టల ఆదివారం చేస్తామనుకోండి. ఆ రోజు అయితే కనుక యేసు ప్రభు రాజుగా అభిషేకించబడి విజయోత్సాహంతో యెరూషలేముకి వెళ్ళిన రోజు. ఆ రోజు నుంచి తర్వాత వారం రోజులు యేసు ప్రభు అయితే కనుక పరమ భయంకరమైన ఒకటిగా రోజులు ఎదుర్కొన్నాడు. ఆ వారాన్ని పరిశుద్ధ వారం అంటారు. ఆ వారాన్ని అయితే కనుక యేసు ప్రభు రాజుగా అభిషేకించింది మొదలుకొని, రాజుగా అభిషేకించబడిన రోజు ఆయన పనిచేశాడు. ఆ రోజు తర్వాత జరిగిన ఒక్కొక్క సంఘటనలు చూసుకొచ్చినప్పుడు 4వ రోజు రాత్రికి అయితే, అంటే అభిషేకించబడిన 4వ రోజు రాత్రికి, అంటే గురువారం రాత్రికి ఆయన ప్రభురాత్రి భోజనం చేశాడు. శుక్రవారం గల ఆ రాత్రికి అర్ధరాత్రికి అయితే కనుక యేసు ప్రభు అయితే కనుక సైనికుల చేతికి దొరికిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం కల్లా యేసు ప్రభుని శిలువలో చంపేశారు. ఆ సాయంత్రానికి అయితే కనుక ఆయన సమాధి చేశారు. శనివారం అంతా కూడా సమాధిలో ఉన్నాడు. మళ్ళీ ఆదివారం పొద్దున్న కల్లా ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు. మొత్తం టోటల్గా ఈ రోజు నుంచి లెక్క పెడితే కనుక 47 రోజులు. మొదటి 40 రోజులు కూడా యేసు ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనం జరిపితే, ఆఖరి వారం పరిశుద్ధ వారం అంటారు, హోలీ వీక్ అంటారు. యేసు ప్రభు అయితే కనుక ఇక మరణానికి సమీపించే రోజు. వాస్తవంగా ఈ రెండు కలిపితే ఈ 40 రోజులేమో ఇప్పుడు, తర్వాత వారం రోజులు. కానీ వాస్తవం ఏంటంటే కనుక సువార్త ప్రారంభంలోనేమో 40 రోజుల పాటు అయినా అపవాది చేత శోధించబడ్డాడు.
ఆయన ముగింపులో, ఆయన జీవిత ముగింపులో 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన ముగింపులో అయితే కనుక వారం రోజుల పాటు అయితే కనుక ఆయన శిక్షణ పొందటం, తద్వారా మళ్ళీ తిరిగి లేవటం జరిగింది. ఇవన్నీ కూడా కలిపి మనమైతే లెంట్ డేస్ అని పెట్టుకున్నారు. దీన్ని ఏదో మళ్ళీ వేరువేరుగా అనుకోకుండా ఆర్సీమ వాళ్ళు పెట్టిన పద్ధతిని మీరు పాటించకండి. ఏదో బూడిద పెట్టుకున్నారు, బొట్టెట్టుకున్నారు, ఇవి కాదండి. జస్ట్ మనం అందరం ఉన్న దేని కొరకు అంటే కనుక యేసు ప్రభు యొక్క శోధనలు జ్ఞాపం చేసుకోవటం. లోక మానవుల పాప పరిహారార్థం దైవ కుమారుడు కదా, పరలోకముందు ఉండవలసిన వాడు. ఆయన స్థానం ఏమి అనుకున్నప్పుడైతే కనుక ఫిలిప్పీలో రాసిన పత్రికలో పౌలు గారు వాస్తవంగా యేసు ప్రభు ఎంత గొప్పోడైండో కూడా చివరికి మన కొరకు ఏం చేశారు అనుకున్నప్పుడు ఆయన చేసిన పని, ఈరోజు ఇంత కృతజ్ఞతతో మనం ఇందుకు కూర్చున్నామంటే కారణం ఒకటే. అవసరం లేకపోయినప్పుడు కూడా, తంత కాకపోయినప్పుడు కూడా కేవలం మనల్కి ఈరోజు మనల్ని విమోచించటానికి, మనలందరినీ పరలోకం తీసుకెళ్ళడం కోసమైతే కనుక ఆ మహానుభావుడైతే కనుక పరలోకం నుంచి కిందకి దిగి వచ్చాడు కదా. అదే మాటనైతే కనుక ఆయన రాస్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు, 22వ అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను, లేదా 4వ వచనం నుంచి మీకు కూడా కొంచెం అవగాహన కలగటం కోసం యేసును చూసి మనం కూడా ఏం నేర్చుకోవాలన్న సంగతిని గురించి చెప్తున్నాను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. యేసు ప్రభు అయితే కనుక లోకానికి వచ్చింది ఎందుకంటే ఎంతసేపు నువ్వు తిని పడుకోవడం గురించో, నువ్వు సుఖపడడం కోసమే, నువ్వు జీవించడం కోసమే కాదు. లోకంలో అయితే కనుక అందరూ నేర్చుకునేది ఎవరికారు సెల్ఫిష్గా బిహేవ్ చేయటం, స్వార్థపూరితమైన మనస్తత్వంతో అయితే కనుక ఈ లోకంలో మనుషులు ఉన్నారు. ఇలాంటి స్వార్థపూరితమైన మనస్తత్వంతో ఉన్న మనుషులకి ఆయన అయితే చెప్తున్నమాట, ఎంతసేపు నువ్వే కాకుండా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఎంతసేపు నీ కార్యములను మాత్రమే కాకుండా ఎదుటి వారిని గురించి కూడా ఆలోచించు. వాళ్ళు బాగుంటే నువ్వు అడగక్కర్లేదు, కానీ వాళ్ళ కష్టంలో ఉంటే కనుక కన్ను మూసుకు వెళ్ళిపోతున్నావే, తప్పు కదా. వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు నువ్వైతే కనుక పక్కకి తిరిగి నువ్వు తినేస్తున్నావు కదా, తప్పు కదా. వాళ్ళ నడవలేని పరిస్థితులు ఉంటే కనుక నువ్వు వేగంగా పరిగెత్తికి వెళ్ళిపోతున్నావు, తప్పు కదా. దేవుని మనస్సు నీకు ఉన్నట్టయితే కనుక నీ తోటివాడు వెనకబడుతున్నాడు, నీ తోటివాడు ఆకలితో ఉన్నాడు, నీ తోటివాడు అనారోగ్యంతో ఉన్నాడు అని తెలుసు కూడా నువ్వు సహాయం చేయకపోతే కనుక ఇది దేవుని మనస్సు కాదు. ఇలాంటి వారికి పరలోకంలో స్థానం లేదు. ఆ పరలోకంలో ఉండవలసిన యేసుప్రభు వారు అయితే కనుక ఎందుకు ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చిందంటే లోకంలో మానవులుగా బ్రతుకుతున్న మనకి కష్టాన్ని చూసి. మీకు క్రిస్మస్ నెలలో అయితే కనుక యెషయా గ్రంథంలో ఉన్న మాటనైతే కనుక మీకు చదివి వినిపించానండి. ఏమని తెలుసా, ఆయన భూమి వైపు చూడగా భూమి ఎలా ఉందంట, చీకట్లో ముగ్గిపోయింది కదా, చీకట్లో ముగ్గిపోయింది. బాధ, వేదన, దుస్సహనమైన వేదనతో ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి బ్రతుకుల దగ్గరికి వచ్చిన పైకి గంభీరంగా ఉన్నాం, కానీ హృదయం అంతా కూడా డొల్లాంటి లేనిపోని మేకపోతే గాంభీర్యాన్ని మనం ప్రదర్శిస్తున్నామే తప్ప వ్యక్తిగతంగా మన ఆరోగ్యాల దగ్గరికి వచ్చినప్పటికల్లా చూడడానికి నిండిగా కనపడుతున్న ఒళ్ళు అయితే కనుక ఇప్పుడు గొల్లైపోతుంది తెలియకుండా. ఏదో ఒక రోగం ఉంది మన ఒంట్లోనూ, ప్రతి ఒక్కరికి ఉంది, ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. అలాగే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తీరని కోరిక. దీనితోనే మనుషులైతే కనుక సతమతం అవుతున్నారంట. మనసులో ఏదో ఆలోచన, నెరవేర్చుకునే యోగ్యత మనకి లేని పరిస్థితిలో ఎవరికి చెప్పుకోవాలి? మనకంత తోడెవరు లేరు. అమ్మ నాన్నకి మన కోరికలు తీర్చగలిగేంత సామర్థ్యం లేదు. మన భర్తకి భార్యకు మన బలహీనతలు అయితే కనుక తీర్చగలిగేంత సామర్థ్యం వాళ్ళకి లేదు. లోకంలో అధికారులను నమ్ముకున్నా మరొకరు నమ్ముకున్నప్పుడు కూడా నిజంగా మనల్ని అయితే కనుక వాళ్ళు చూడటానికి, మనకి క్షేమాన్ని ఇవ్వటానికి వాళ్ళకి సహాయం లేదు. మా వాగ్దానాలు చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు, కానీ ఎవరూ కూడా మనకైతే కనుక తోడ్పాటును అందించేవాళ్ళు లేరండి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారట, నేను వస్తాను, నేను వెళతాను ఈ లోకానికి అని చెప్పి పరలోకముందున దేవుని దగ్గర నుంచి ఈ లోకానికి కిందకి దిగొచ్చాడు ఆయన. అదే మాటను ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకంటే సొంత కార్యములను కాకుండా అందరి గురించి ఆలోచించాలి, అందరి క్షేమాన్ని గురించి ఆలోచించాలి. చివరికి నేను బాధలో ఉన్నా ఒకవేళ కనుక నా బిడ్డ కనుక ఆ బాధలో ఉన్నాడు అనుకుంటే నా బిడ్డ మీద నాకున్న ప్రేమను బట్టి ఓర్చుకునే శక్తి నాకుంది. నా కొడుక్కి అంత శక్తి లేదు, తట్టుకునే శక్తి నాకుంది. నా కూతురికి అలా లేదు. ఆకలికి నేను తట్టుకుంటాను, కానీ నా కొడుకు కూతురు తట్టుకోలేరు. బాధ వస్తే నేను తట్టుకుంటాను, నా భార్య తట్టుకోలేదనే ఉద్దేశంతో ముందు నన్ను గురించి ఆలోచించకుండా ఎదురుగా ఉన్న వాళ్ళ క్షేమాన్ని గురించి ఆలోచించటం. యేసుప్రభు శిలువలో ఉండి కూడా ఆయన పలికిన మొట్టమొదటి పలికేంటి తెలుసా? ఆయన బాధలో ఉండి కిందన్న వాళ్ళు చెప్తున్నాడట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అంటే ఎదుటివారు బాధలో ఉంటే కనుక ఆయన చేసిన పని.
ఇదే మనం నేర్చుకోవాలండి. చాలా సందర్భాలు అంటాడు, నాయకే లేకపోతే నువ్వేంటే మెరకు డోల్ అన్నట్టు తయారైపోయావు అని విసుక్కుతో చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నీ దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగింది చాలా చిన్నది, నువ్వు చాలా గొప్పోడివి. నీ దగ్గర అయితే కనుక లక్షలంటే నీకు లెక్కలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడ మనలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు రోజువారీ జీవితంలో కూడా రోజుకైతే కనుక ₹1,00,000 సింపుల్గా ఖర్చుల కోసం ఖర్చు పెట్టే గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ. కొంతమందికి ₹100 ఆ రోజుకైతే కనుక ఎంతో విలువైనది. ఆ 100 కోసం ఆలోచించినప్పుడు ఈ ₹1,00,000 ఖర్చు పెట్టేవారికి 100 పెద్ద గొప్ప కాదు కదా. 10 మంది ఉన్న ఇంట్లో భోజన తినేటప్పుడు ఎవరన్నా ఆ పూట కనుక భిక్షగాడు వస్తే కనుక ఒక ముద్ద పెట్టడం వాళ్ళకి అంత కష్టం కాదు కదా. నీకున్న సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం ఎదుటివాడి యొక్క ఆలోచన మీరు చూస్తున్నారా? ఇదేనండి దేవుడు అడిగేది. యేసుప్రభువు వారు అవసరం తీర్చడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి, 5వ వచనం మరలా చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ లోకానికి ఆయన వచ్చిన విధానం ఏంటనుకున్నప్పుడు చూడండి, అక్కడ అంత గొప్పోడు. నీ కొరకు నా కొరకైతే కనుక అజ్ఞాతవాసం చేసినట్టుగా ఈ లోకానికి వచ్చి ఏమీ కాని వాళ్ళే, ఎందుకు పనికి మారిన వాళ్ళే, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడైతే కనుక కనీసం ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా ఎవరు కూడా సరిగా గుర్తించలేని పరిస్థితి. హీనంగా మాట్లాడారు. ఆయన చంపేసేటప్పుడైతే కనుక అక్కడున్న సైనికులు అన్నారంట, నిన్ను గుద్దితే కనుక నీకు దిక్కేంటి, నిన్ను గుద్దితే నెత్తి మీద ముసుగేశారట. యేసుప్రభువు వారు కళ్ళు కనపడకుండా వేసి వెనక నుంచి అయితే కనుక గుద్ది చంపల మీద కొట్టి వెంట్రుకలు పెరికి ఆయనైతే కనుక అవహేళనగా మాట్లాడేస్తారు. ఎవరైనా ఇంతకీ ఎవరైనా ఎక్కడుండవలసిన వాడైనా దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవునితో ఉండేవాడైనా అలాంటి వాడు మనల్ని ఏదో ఉద్ధరిద్దామని ఇక్కడికి వస్తే, మనకేదో సాయం చేద్దామని ఈ లోకానికి వస్తే, లోకమైతే కనుక ఆయన ఏం చేస్తుందో తెలుసా? హీనపరిచి మాట్లాడేస్తుంది. హీనపరిచి మాట్లాడింది. ఇక నేనే ఎన్నోసార్లు ఆయన హీనపరిచి మాట్లాడాను. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఎన్నో సందర్భాలు హీనపరిచి మాట్లాడాం. యేసు అంటే కనుక వ్యక్తి కాదండి. యేసు అంటే కనుక ఎవరు? రక్షకుడు. ఇంకా ఆ యేసు రూపం అంటే యేసు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు అనుకుంటే ఆయన రాకమునుపు ఆయన ఎవరు అంటే కనుక ఆయన గురించి తెలుసా? వాక్యమై ఉన్న యేసు అంటే దేవుని యొక్క మాట. ఆయన దేవుని మాటను తృణీకరించిన ప్రతి సందర్భంలో కూడా పరోక్షంగా మన అందరం కూడా ఎవరిని తృణీకరించినట్టు? యేసు ప్రభును తృణీకరించాడు. మీరు దేవుడు చెప్పిన మాటను తృణీకరించారంటే, హవ్వమ్మ ఎవరి మాటను తృణీకరించింది? పరోక్షంగా ఎవరిని కాదన్నది ఆవిడ. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చిందంట. ఆత్మ కదండి, మనము కూడా ఆత్మే కదండి. మనం ఒంటి మీద ఇప్పుడు ఏముంది? ఈ రూపం ఉంది. ఏదో ఒక రోజు ఈ రూపం ఎక్కడికి వెళ్ళిపోద్ది? గోతులోకి వెళ్ళిపోద్ది. మళ్ళా మనం దీనికి రూపం లేదు. పరలోకముందున దేవుని దగ్గరికి వస్తే కనుక యేసు ప్రభువు వారి దగ్గరికి వస్తే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం ఈరోజు లోకంలోకి అయితే కనుక శరీరాన్ని ధరించుకుని వస్తే, శరీరాన్ని ధరించుకుని మన కొరకు మనకేదో చెప్పాలని వస్తే ఆయన తృణీకరించి హీనపరిచయం మాట్లాడేస్తాం. ఇది కూర్చున్న మీలో ఎవరైనా కానీ యేసు ప్రభు ద్వారా మనకి చెప్పబడిన మాటను ఎవరైతే తృణీకరిస్తున్నారో పరోక్షంగా వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని ఏం చేస్తున్నట్టు? చెంప మీద కొడుతున్నారు. యేసు ప్రభునైతే కనుక అరచేలతో గుద్దుతున్నారని అర్థం. యేసు ప్రభునైతే తన్నుతున్నారని అర్థం. యేసు ప్రభు వెంట్రుకలు పెరికేస్తున్నారని అర్థం. ఒకవేళ దేవుడు చెప్పిన మాట చొప్పున మీరు జీవించకుండా ఒకవేళ కావాలని కనుక మన అబద్ధంలోకి వెళ్ళిపోతే, దేవుని మాటను తృణీకరించి కనుక మనం జీవిస్తున్నాం అనుకుంటే మనమే ప్రభుని యేసుక్రీస్తుని మరలా ఏం చేస్తున్నట్ట? సిలువ వేయిస్తున్నాము కదా. బాహాటముగా సిలువేస్తున్నాం అందరికీ తెలిసేటట్టుగా. మీరు నమ్ముకున్నానని చెప్తున్నారు, కానీ ప్రతిరోజు యేసు ప్రభు ఒంటి మీద దెబ్బలు కొడుతున్నారు సంగతి మీకు తెలుసా? నేను యేసు ప్రభుని నమ్మానని మీరు అందరూ అనుకుంటున్నారు, మీకు తెలిసింది అంతవరకే. కానీ ఎప్పుడైతే కనుక మన దేవుని మాట చొప్పున కాకుండా ఏమాత్రం కొంచెం పక్క త్రోవలోకి వెళ్ళాము, మనం ఎప్పుడైతే కనుక దేవుని మాటనైతే కనుక ధిక్కరించి మనం చేయకుండా పని చేస్తున్నామో వెంటనే మనం యేసు ప్రభునైతే కనుక చంపేస్తున్నట్లు లెక్క, మనమే కొట్టేస్తున్నాం. అందుకనే మనం అంటాం అపరాధిని నేను, నా పాపము నిమిత్తమే నువ్వు మృతి పొందావు. అపరాధిని యేసు అనే పాటలు అయితే కనుక ఎవరో గొప్ప ఆయన మహోన్నతుడు ఎవరో గొప్ప ఆయన రాస్తుంటాడు మహానుభావుడు. ఏమనుంది అక్కడ? నా పాపములే, నేను నిన్ను చంపాడని కారణం నా పాపం, నేను చేసిన తప్పులు, ఎవరి గురించి నాకు ఎందుకో, నేనే యేసుప్రభుని ఎన్నోసార్లు కొట్టాను నాకు తెలియకముందు, ఇప్పుడు కూడా కొడుతున్నానేమో. నేను కూడా అయితే కనుక లోకంలో నాకున్న బలహీనతలను బట్టి, నాకున్న బంధుత్వాలను బట్టి,
నా భార్య కోసమో, నా బిడ్డల కోసమో, లేకపోతే నా బంధువుల కోసమో, ఎన్నో సందర్భాలు అయితే కనుక నాకున్న బలహీనతల కోసమో, ఎన్నో సందర్భాల్లో యేసుప్రభు నేను కూడా కొడుతున్నాను, రోజు కొడుతున్నాను. నేను కొట్టే ప్రతి దెబ్బ అయితే కనుక ఆయన ఒంట్లోంచి అయితే కనుక రక్తం స్రవించేటట్టు ఉంది. పరోక్షంగా నేను ఆ రక్తాన్ని తాగుతున్నాను, రక్త పిచాచిని. నేను పెద్ద దుర్మార్గుడి కింద లెక్క. ఇక నేను తప్పు చేసిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏదైతే వద్దన్నాడో, వద్దన్న పని చేసిన ప్రతి సందర్భంలో కూడా నేను ప్రభువైన యేసుక్రీస్తుకి అయితే కనుక నేను విరోధిగా ఉన్నట్లు లెక్క. ఇంతకీ ఏం చెప్పాడు? ఈరోజు మీరు చదువుకున్న పాఠ్యాంశం అదే. నేనైతే అది చదివే ముందుగా మీకు యోహాను గారు చెప్పిన వివరణ ఇచ్చి చిన్నది మీకు ఈజీగా అర్థమైపోద్దండి. ఏమి అనుకున్న ప్రతి కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఎవరైనా కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు 3 రకాలుగా దేవుడైతే కనుక విభజించాడు. ఈయన కూర్చున్న వాళ్ళైతే కనుక 3 రకాలుగా విభజించాడు. ఆ 3 రకాలు ఏమి అనుకున్నప్పుడు నేను 12వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడివి గనుక మీకు వ్రాయిస్తున్నాను. ఎవరికి? మీరు అనుకోండి, నేనే మిమ్మల్ని చిన్నపిల్లని నేను అనను. ఒకవేళ కనుక ఆత్మీయంగా కనుక నిజమే, నేను ఇప్పటికి కూడా అయితే కనుక పసివారిలాగానే ఉన్నాను, దేవుని పక్షంగా ఇప్పటికీ సరైన జ్ఞానం లేదనుకుంటే కనుక దేవునికి స్తోత్రం, తగ్గించుకుంటే మంచిదని నేను అనుకుంటాను. అయ్యో నాకేం తెలుసండి, నేనైతే కనుక అలాగే అనుకుంటాను. ఇప్పటికీ నేను చిన్నపిల్లడు కదా లెక్క. దేవుని ముందు నిలబడినప్పుడు కూడా నేనైతే బ్రతిమలాడుకుంటూనే ఉంటాను. చిన్నపిల్లలు ఎలాగైతే ఇంకా తండ్రి దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటాను, నేను అలాగే బ్రతిమలాడుకుంటాను. అహంకారంగా ఇది చెయ్యి అది చెయ్యని అది బలవంతం చేసే పరిస్థితిని ఎప్పుడు తెచ్చుకోను. ప్రభువా, చేతులు కట్టుకోవటం ప్రార్థన అనగానైతే కనుక 2 చేతులకి ఇలాగ వచ్చేస్తాయని చాలామంది అయితే కనుక అంటారు. అదేంటండి అయ్యగారు మీరు చేతులు కట్టుకుంటున్నారేంటండి? ఏమో నేను చిన్నపిల్లవాడినేనండి. నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడైతే కనుక నేను ఇప్పటికే చిన్నపిల్లవాడినే. ఓ మాస్టర్ గారి ముందైతే కనుక పిల్లోడు ఎలా నుంచుంటాడో మనం కూడా అలా నుంచుందామని కోరుకుంటాను. నేను కూడా అలా ఉండమని చెప్తున్నాను. మీరు కూడా ఎలా ఉండాలనుకున్నప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, మీరు కూడా ఈ పసిబిడ్డల వంటి వారైతేనే కదా దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటాను. సో మిమ్మల్ని అయితే కానీ తప్పేం పట్టను, కానీ అక్కడ చెప్పే మాట, చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిస్తున్నాను. 13వ వచనం దగ్గరికి వస్తే, తండ్రులారా, ఒక పాస్టర్ గారిని తండ్రి అంటారు కదా, విశ్వాసులు పిల్లలు అయితే కనుక పాస్టర్ గారిని అయితే కనుక తండ్రులు అంటారు. ఒకళ్ళు మీరే ఆ స్థాయిలో ఉన్నారేమో, ఒకరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉన్నారనుకుంటే అనుకోండి, తప్పేమీ లేదు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. మీకు అన్నీ తెలుసు, మీరు ఆది నుండి కూడా మీరు ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు దుష్టులు జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది సామర్థ్యం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బాగా పాట పాడగలిగిన వారు, వాక్యం చెప్పగలిగిన వారు, కానుకలు ఇవ్వగలిగిన వారు, స్వార్థ పరిచయం వెళ్ళగలిగిన వారు, ఎవరిని బిడ్డలు మీరు పౌరుష రోషం కలిగిన వారు బలముంది మీ దగ్గర. మొదట చిన్నపిల్లలు, రెండోది అయితే కనుక తండ్రుల స్థానం ఉన్నవాళ్ళు, మూడోది అయితే యూత్ అండి అనుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు యూత్ అంటే కనుక యవ్వన ప్రాయం దీని గురించి కాదండి. దేంట్లో యూత్ ఆత్మీయంగా అయితే కనుక మీరు యూత్లా ఉన్నారు. మీ ముగ్గురికి మీరు ఏ స్థితిలో ఉంటే కనుక వాళ్ళు అలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కిందకు వస్తే మళ్ళీ 14 వచనం, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిస్తున్నాను. అందరికీ చెప్తున్న మాట. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు యొక్క ఒకవేళ కనుక మరణాన్ని గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన అయితే కనుక శ్రమను అనుభవించాల్సి వచ్చింది, ఎందుకు ఆయన మరణం రుచి చూడాల్సి వచ్చింది, ఆయన హీనమైన పరిస్థితిలో చంపబడాల్సిన పరిస్థితి వచ్చింది, ఇవన్నీ మీకు తెలియాలి. అలా తెలిస్తేనే మీరైతే కనుక యవనవంతులుగా ఉంటారు, తండ్రుల స్థానంలోకి మీరు వెళతారు. చిన్నపిల్లలాగా ఇప్పటికి కూడా ఉండిపోకండి, పాలు త్రాగవలసిన వారిగా ఎప్పటికి ఉండకుండా నేర్చుకోండి. సో అని చెప్పి అంటున్నాడు అక్కడ, రాయిచున్నాను అని 15 వచనం అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి. ద ఫస్ట్ వన్, చెయ్యొద్దన్న పని అది. ఏదైనా వనంలో అయితే కనుక ఆదమ్మలకైతే కనుక దేవుడు చెప్పిన పని ఏంటి, మీరు ఆ తోట మధ్యన ఉన్న ఆ చెట్లలో ఏదైతే ఉన్నదో ఆ తోట మధ్యన ఉన్న చెట్టు యొక్క ఫలములను మీరు తినకూడదు, ఇది ఆదమ్మలకి ఇచ్చిన ఆజ్ఞ. మన వరకు వస్తే లోకమునైనను లోకంలో ఉన్నవారినైనను మీరు ప్రేమింపకండి. ప్రేమిస్తే మనం ఎవరితో సమానమవుతాం?
ఆ రోజు పండు తినేసిన హవ్వమ్మతో సమానం. మీరు లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించే మనస్సు కనుక మీకు ఉన్నట్టయితే, ప్రేమ వేరే, అవసరం వేరు, ప్రేమ వేరే. ప్రేమించడం అంటే వాటి మీద మనసు పెట్టుకుని చివరికి ఎవరిని కూడా కాదనటం, దేవుని కూడా కాదనటం, అవసరం తీర్చుకోవటం ఒకటి. మనం ఒంటి మీద వస్త్రాలు తెచ్చుకోవటం తప్పు కాదు, ఇదేం ప్రేమేం కాదు, ఇది నీడ్. నాకు కళ్ళజోడు అవసరం అండి, నీదే అవసరం. నాకు ఇక్కడికి లోకంలో తిరగడానికి ఒక వాహనం అవసరం, ఉండటానికి ఒక ఇల్లు అవసరం, నాకు భార్య అవసరం, నాకు బిడ్డలు అవసరం. ఏది కూర్చున్న మీకు ఇవన్నీ కూడా అవసరాలు. అవసరాల గురించి కాదు, ప్రేమించటం. ఎవరికంటే? నాకంటే కూడా, దేవుని కంటే కూడా. నా భార్య దగ్గర అయితే కనుక చూసుకుంటా, మొహంలో మొహం పెట్టి చూసుకుంటా, ఓ ముద్దు ముచ్చట్లో చూసుకుంటా, ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. ప్రార్థన కదా, టైం అయిపోతుంది అందనుకోండి, ప్రార్థన తర్వాత చూసుకుందాం, నిన్ను చూస్తుంటే సరిపోతుంది అనుకుంటే దీన్ని ఏమంటారు? పోయే కాలం దగ్గరికి వచ్చింది అంటారు. ప్రేమ వేరు, అవసరత వేరండి, ధర్మం కూడా వేరే అండి. ఈయనకు వచ్చినప్పుడు ఆయన ఏదో ఒకటే అంటున్నాడు, లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకండి. అలాగనే లోకంలో ఉండొద్దని చెప్పట్లేదు. మనం లోకంలోకి వెళ్ళి ఏదో ఒక పని చేసుకోకపోతే బోధన రాదు కదండి. లోకంలోకి వెళ్ళి 10 మందితో తిరగకపోతే కనుక మన రోజు జీవితం గడవదండి. మీరు పని చేయండి కానీ ప్రేమించకండి. మీరు పని చేయండి, ప్రేమించకండి. మాట మీకు అర్థమవుతుందా? మీరు పని చేయండి, లోకంలో ఉపయోగించుకోండి, అవసరం తీర్చుకోండి, మీ ధర్మాన్ని నెరవేర్చండి, కానీ ప్రేమ పెట్టుకుని వాటి కొరకే మీ జీవితాన్ని అయితే మాత్రం దారబోస్తుంది. ఎందుకు అంటే కనుక ఒక మాట అన్నాడు చూడండి అక్కడ, ఎవరైనానో లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. నేను గనక లోకాన్ని కనుక ప్రేమించడం ప్రారంభిస్తే తెలియకుండా నాలో ఏమి లేకుండా పోద్దట, తండ్రి ప్రేమ ఉండదు. లోకమును ప్రేమిస్తే కనుక స్వార్థం ఉంటుంది. నేను లోకాన్ని ప్రేమించాను అనుకుంటే కనుక, నేనైతే కనుక ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తున్నానండి అనుకోండి, చదువుకున్నాను, నేను ఉద్యోగం కోసం ఎంట్రన్స్ రాస్తున్నాను, పరీక్ష రాస్తున్నాను. ఈ పరీక్ష రాసేటప్పుడు నాతో పాటు ఇంక చాలామంది వస్తారు. కానీ నా ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళెవ్వరికి రాకూడదు, నాకు మాత్రమే దక్కాలి. సో నాకు దక్కాలనుకుంటే కనుక మిగతా వాళ్ళందరినీ ఎలా చూస్తున్నాను? సోదరులుగా చూస్తానా, శత్రులుగా చూస్తానా? మాట మీకు అర్థమవుతుందా? పోటీ ఎప్పుడైతే వచ్చిందో మీ అక్క మీ చెల్లెలు కూడా అయితే కనుక మీకు శత్రులుగా కనపడతారు. పోటీ ఎప్పుడైతే వచ్చిందో మీ అన్నదమ్ములు కూడా మీకు శత్రులుగా కనపడతారు. పోరాటమే కనుక వస్తే కనుక నువ్వా నేనా అన్న మాటకు వస్తే కనుక కట్టుకున్న భర్త భార్య కూడా మీకు పోటీగానే కనపడతారు. నా మాటే చెల్లుబాటు అవ్వాలన్న మాట మీకు వచ్చిందనుకోండి, కట్టుకున్న వాళ్ళు కూడా శత్రులు అయిపోతారు. అందుకని పోటీ ఎద్దు. మీరైతే కనుక అనవసరంగా అయితే కనుక డిబేట్లు పెట్టుకోకండి, మీరు యుద్ధాలు పోరాటాలు ఏం చేయకండి. మీ అవసరత ఉందనుకుంటే, మీ ఆశ కోరుకుందనుకుంటే దేవునికి చెప్పండి. నిజంగా అది నీకు అవసరం అనుకుంటే కనుక నీకు ఇవ్వగలడు, నీతో పాటు 100 మంది వచ్చినా 100 మందికి కూడా ఇవ్వగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి. మాట మీకు అర్థమవుతుందా? మన్నాను కురిపిద్దాం అన్నాడట. భోజనానికి కొరత వచ్చిందని సీనా అరణ్యములో అయితే కనుక మోషే గారి ద్వారా దేవుడు మన్నాను ఇస్తానన్నాడట. అప్పుడు చెప్పాడు అందరికీ, నాయన మీరు ఉదయం లేచినప్పటికల్లా మీ ఇల్లు చుట్టూ అయితే కనుక మన్నా పడి ఉంటుంది, వెళ్ళి ఏరుకు తెచ్చుకోండి, మీకు ఎంత అవసరమో అంత తెచ్చుకోండి, మీకు ఎంత అవసరమో అంత తెచ్చుకోండి, మీరు ఎక్కువ తెచ్చుకుని ఉపయోగం ఉండదు అన్నాడు. కానీ మళ్ళాటి పొరంబోకులు ఏం చేశారట, అక్కడ బస్తా సంచులు పట్టుకెళ్ళిపోయి మళ్ళీ రేపు ఉంటుందో లేదో ఉద్దేశంతో పక్కోడు కోళ్ళు లేకుండా తొడుగు వస్తారట. పక్కోడు కోళ్ళు లేకుండా పాపం ఆఖరి నీళ్ళు వాళ్ళకోళ్ళు అయితే కనుక బలహీనలు అనుకున్న వాళ్ళకో వృద్ధులకే ఉంటుంది. అందరూనేమో బస్తాలో పోసుకుంటే కనుక వీళ్ళు గిద్దుడో చెంబుడో వచ్చిందట. సర్లే ఇంతవరకు ప్రాప్తమేమనుకుని చెప్పి వాళ్ళు ఇంటి పట్టుకొచ్చుకుని దాంట్లో అయితే కనుక వేసుకుని కొలతలో పోసుకుని అయితే కనుక రుబ్బకుండా ప్రయత్నించారట. బస్తాలు తీసుకొచ్చిన వాడికి ఇంతే మిగిలింది, తక్కువ తెచ్చుకున్నవాడికి కూడా కొలత సమానంగా వచ్చిందట. ఏలేమనుకున్నారు, ముందు వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ శత్రువులుగా కనపడ్డారు. అలా కాకుండా ఎవరెవరికి ఇవ్వాలనుకుంటే దేవుడు సమానంగా ఇస్తారనుకున్న రోజున ఇప్పుడు తెలియకుండానే మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద ఏమొచ్చేస్తుంది, ప్రేమ తన్నుకు వచ్చేస్తూ ఉంటుంది. కావాలని కూడా చూడండి, బంతి భోజనాలకు వెళ్ళినప్పుడు, బంతి భోజనాలకు వెళ్ళామనుకోండి, సపోజ్ పక్కన కూర్చుంటారు మనకి, మన వాళ్ళకి ఎప్పుడైనా చుట్టాలు పక్క వదినా ఇది భోజనం కాదు, అన్నం పెట్టండి, అన్నం పెట్టండి, సాంబార్ పెట్టండి. నాకు కాదు, ఎవరికి? మా వాళ్ళకి. వీళ్ళకి ఎందుకంటే మంద కాదుగా, అందరికీ పెడతారు కనుక అందరిని పిలుస్తాం. సపోజ్ మీ ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, భోజనానికి వస్తే కనుక రెండోసారి రైస్ అరుగుతుంటే కనుక గీసేస్తూ ఉంటారు, దాకని గీసేస్తూ ఉంటారు. కర్రీ అడుగుతున్నా, సాంబార్ అడుగుతున్నప్పుడు కూడా ఇంక అవదా ఏంటి, మజ్జిపోసేనా, పెరుగు వేసేసుకుంటారా అని మన ఇంట్లో పెట్టాలనుకున్నప్పుడు అంత చొరవగా వాళ్ళకి వడ్డించు. పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు మనది కాదు కనుక వేల కొరకు వాళ్ళనైతే పిలుస్తాం, వడ్డించే వాళ్ళు పిలుస్తాం.
దేవుడు కూడా మీకు అదే చెప్తున్నాడు, ఇచ్చేది నేను, మీరేమి ఇవ్వక్కర్లేదు కదా. దేని గురించి మీరు కంగారు పడక్కర్లా, మీ సొంత జేబుల నుంచి మీరేమి ఇవ్వక్కర్లా, ఇచ్చేది నేను కనుక నీ తోటి వారి కొరకు కోసం నువ్వేం చేయొచ్చు, విజ్ఞాపన చేయండి. నీ తోటి వారికి కూడా విజ్ఞాపన చేయండి. ఇశ్రాయేలు ప్రజలకైతే కనుక సీనాయి అరణ్యంలో నేర్పిన కట్టడి అదండి. కానీ ఈరోజు మనకి అది అర్థం కావట్లేదు. లోకం మీద ఉన్న ప్రేమ, డబ్బు సంపాదించాలనుకుంటే పక్కోడికి దక్కకూడదు, లాభం అంతా నాకే వచ్చేయాలి, రాబడంతా నాకే ఉండాలి, నేనే గొప్పని అయిపోవాలి, నా పక్కన్నవాడి కంటే కూడా నేను మిన్నగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు తోటి వారిని మన శత్రువుగా భావించే పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి లోకాన్ని ప్రేమించకండి. మీరు లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ఎందుకంటే లోకంలో ఏమున్నదంటే అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, అక్కడ లోకంలో ఉన్నదంతయ్యో మొట్టమొదటిగా శరీరాశ. ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలన్న ఆలోచన, ఈ శరీరానికైతే కనుక తినిపించాలి, ఈ శరీరానికి తాగించాలి, ఈ శరీరాన్ని శుభ్రపరచుకోవాలి, దీన్ని అయితే కనుక ఈ గుడ్డల చేత అయితే కనుక కప్పుకోవాలి, మెల్ల అయితే కనుక అలంకరించుకోవాలి, ఉంగరాల వాచిని పెట్టుకోవాలి, దీనికి సెంటు కొట్టుకోవాలి, దీనికి జుట్టు అయితే కనుక పెట్టుకోవాలి, వీలైతే కనుక నెత్తి మీద కూడా అయితే కనుక పాపిడి బిల్లు పెట్టుకోవాలి, ఈ చెవులు ఉన్నాయనుకుంటే కనుక పైనుంచి కిందకైతే పెట్టుకోవాలి. ఈ శరీరం మీద మనం మమకారం ఉన్నంతసేపు ఇన్ని కావాలి. ఇవన్నీ కావాలనుకుంటే కనుక అందరికీ కుదరదు కదా. అందుకని వాటాలు వేసుకున్నప్పుడు అక్కా చెల్లెలు కూడా కొట్టేసుకునే పరిస్థితి వస్తుంది. అన్నదమ్ములు కూడా అయితే నాకు కావాలని కొట్టుకునే పరిస్థితి వస్తుంది. శరీరాశ. రెండోది నేత్రాశ. చూసిందల్లా కావాలి, ఏది చూసినా కావాలి. మన కొంతమంది కన్ను పడింది అనుకుంటే కనుక అది వచ్చేంత వరకు కొంతమంది నిద్రపోరు. టీవీలో కనపడే చీరలను చూసి కూడా చాలామంది అయితే కనుక కక్కుర్తి పడిపోతున్నారు కదండి. దారంటే వెళ్ళేవాళ్ళు ఏదైనా ఒకళ్ళకి వాహనం మీద వెళ్తున్నారు అనుకుంటే మగపిల్లలందరూ కూడా కొత్తగా ఏదైనా మోటార్ సైకిల్ వచ్చింది అనుకుంటే దానికి ఎలా చుట్టుకుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న ఉంటే కనుక వాళ్ళు, భర్త ఉంటే కనుక భర్త, భార్య ఉంటే కనుక భార్య, అదే అయ్యేంత వరకు వాళ్ళు ఊరుకోరే. మన కన్ను పడింది అనుకుంటే కనుక ముందు అది దక్కించుకునేంత వరకు కూడా తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహాబు లాంటి మనస్తత్వం. నాకు నచ్చింది కాలితే తెచ్చేసుకోవాలి, నాకు నచ్చింది కనుక తెచ్చేసుకోవాలి, తెగిపోతే జాగ్రత్త. మూడో మాటకు వచ్చేప్పటికల్లా జీవపు డంబం. అంటే అర్థం ఏంటి, నేను అనుకున్నది జరగాలి, అందరూ నా మాట వినాలి, అందరూ నా చెప్పు చేతలో ఉండాలి, అందరికంటే మిన్నగా నేనే ఉండాలి. మాట మీకు అర్థమవుతుందా? మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కనుక నేను గొప్పగా ఉండాలి, అందరికంటే నేను అందంగా ఉండాలి, అందరికంటే హైట్ వెయిట్ ఉండాలి, రంగు ఉండాలి నా దగ్గర, మేకం లేకపోయినప్పుడు కూడా. ఈరోజు అందంగా లేకపోయినప్పుడు కూడా డబ్బులు ఇచ్చి మరి ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆ బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళి తోమించుకుంటే కనుక ఎలకతోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నాడు ఒక ఆయన. మీరు ఎంత ఉతికించుకున్నా ఎంత కడిగించుకున్నా ఆ పూటకేదో అలా మేకప్ అలా కనపడుతుంది, కానీ తెల్లారి పొద్దునకి ఏమవుతుంది, ఎలకతోలేగా. ఏంట్రా అంటే ఇప్పుడు మూడోటి దగ్గరికి వస్తే మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపడమ్మం. ఈ మూడు మిమ్మల్ని పాడు చేస్తాను. ఈ మూడింటికి లోబడే ఈ రోజైతే కనుక మనం చేయకుండా పనులు చేస్తున్నాం. వీటి కొరకే చివరికైతే కనుక మన జీవితాన్ని దేవుని దృష్టిలో అయితే కనుక నాశనకరంగా మార్చేసుకోండి. ఈ మూడు చేయటం వల్ల, ఈ మూడు మన మనసులో ఉండటం వల్లనే అప్పుడు కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అంటాడు. ఏంటి అసలు అర్థం ఏంటి? మాటలు చదువుతుంటే మీకు అర్థం కాలేదన్న ఉద్దేశంతో ఇలాగే చెప్పారు. అటు దావీదు గారు చెప్పినా చాలామందికి ఏంటో దాని మాట అర్థం కాల, యోహాను గారు చెప్తున్నా కొంతమందికి అర్థం కాలేదన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ మాటలన్నిటిని కూడా క్రియారూపకంగా చూపించడం కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినట్టు. రండి, శరీరాశ అంటే ఏంటో మీకు తెలియచెప్తాను, నేత్రాశ అంటే ఏంటో మీకు తెలియచెప్తాను, జీవపడమ్మం అంటే మీకు తెలియచెప్తాను. మీరు చూసి ఇక నుంచి వాటికి లోబడకుండా మీరు బ్రతకటం ఎలాగో నేర్చుకోండి. వాటికైతే లోబడకుండా మీరు బ్రతకటం ఎలా నేర్చుకోండి అని చెప్పడం కోసమే ఇదిగో ఈరోజు మనం చదువుకున్న పాఠ్యభాగం యొక్క సారాంశం. ఏంటి ఆ పాఠ్యభాగం? చూడండి ఇప్పుడు ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము. మొట్టమొదటిగానే యేసు ప్రభువు అయితే కనుక వేటిని జయించడం కోసం వచ్చాడు. మనకు కూడా దేని విషయంలో అయితే కనుక జయించమని చెప్పడానికి ఆయన ఇష్టపడ్డాడో చూడండి. అక్కడ మొదటి పాఠం యేసు ప్రభువును బట్టి ఆయన సువార్త ప్రారంభంలోనే మనకు అందరికీ తెలియజేసిన ద ఫస్ట్ చాప్టర్. కీర్తనల గ్రంథంలో మొదటి చాప్టర్ కూడా అదే. యేసు ప్రభు జీవిత ప్రారంభం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్తున్న మాట ఏముంది ఇప్పుడు చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోయాడు. ఎవ్వరూ ఉండరు, ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభు శోధించబడ్డాడు.
నువ్వు కూడా గెలవటం అనే మాట దగ్గరికి వస్తే కనుక 10 మంది నీ చుట్టూ ఉన్నప్పుడు సహజంగా నీకు బహుశా పరీక్ష ఉండదు అనుకుంటా. నువ్వు కూడా ఒంటరిదానం అయిపోవాలి. అందుకని ఉపవాసం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒంటరిగా ఉండిపోవాలి. ఒకవేళ కనుక దేవుడైతే కనుక నాతో మాట్లాడడం అంటే ఆయన వచ్చి డైరెక్ట్గా మాట్లాడండి. పరిస్థితులను బట్టి అయితే కనుక దేవుడు నన్ను ట్యూన్ చేస్తాడు. ఆయన మాటను బట్టో జరిగే క్రియలను బట్టో పరిస్థితులను బట్టి అయితే కనుక దేవుడు తనతో పాటు అయితే కనుక మళ్ళీ సమరూపులుగా మార్చుకుంటాడు. ఇవి ఇక్కడికి వచ్చినప్పటికల్లా ఏమంటాడు చూడండి, అక్కడ ఆయన ఆత్మచేత అరణ్యమునకు కొనుపబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఎన్ని రోజులు ఉన్నాయట? 40 దినాలు. లోకాసువార్త ఇలా మూసేయకుండా ఇలా చేతితో పట్టుకోండి. లోకాసువార్త 4వ అధ్యాయంలో కూడా ఒకసారి ప్యారల్గానే చదువుతాను, మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా చదివేటప్పుడు కూడా మీరు కూడా రేపటి దినాన ఎవరికైనా చెప్పే పరిస్థితి వస్తే కనుక చక్కగా సిచ్యుయేషన్ని బట్టి సందర్భోచితంగా మీరు కూడా వారితో ఇక ఈ మాటలే చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఒకవేళ ఆయన శ్రమలు శోధనలు అనుభవించాలనుకుంటే రీజన్ ఏంటన్న సంగతి మీకు తెలియాలి. రీజన్ ఏంటన్న సంగతి మీకైతే కనుక చక్కగా అర్థం కావాలి. ఏమి అనుకున్నప్పుడైతే కనుక ఆ మాట చదువుతున్నాను చూడండి, 4వ అధ్యాయం. అక్కడ కూడా యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఎన్ని రోజులు? 40 రోజులు. అంటే ఒక మనిషి ఏమీ తినకుండా ఎన్ని రోజులు ఉండగలడని యేసు ప్రభు నిరూపించాడు? 40 రోజులు. మీరు 40 గంటలు ఉంటారా? మీరు 40 గంటలు ఉంటారా? ఈ దేన్ని మనం జయించలేకపోతున్నాం, శరీరాన్ని జయించలేకపోతున్నాం. నిజమండి. కొద్దిసేపు కనుక ఇక్కడ కూర్చుంటే చాలు. ఇప్పుడు కొంతమంది కొనుక్కొని తీసేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ కూర్చుని కూడా కొద్దిసేపు అయితే కనుక మెలకుగా ఉండాలని దౌర్భాగ్యమనే పరిస్థితి. మీకు పరలోకం అనే మాట అనుకున్నప్పుడు ఎట్లా వస్తుందంటే, మనకు పరలోకం ఎలా వస్తుంది? కొద్దిసేపు యేసుప్రభు అంటాడు శిష్యులతో, ఆయన అప్పగింపబడే రాత్రి ఫుల్గా తినేశారట. యేసుప్రభు వడ్డించి కొసర వడ్డితే కనుక ఫుల్గా తినేశారట. తినేసిన నీళ్ళు గెత్సెమనే వనానికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్తే పడుకుని పోతున్నారట. యేసుప్రభు 3 సార్లు వాళ్ళు లేపాడు. కొద్దిసేపు కూడా మెలుకుకుండలేరా? కొద్దిసేపు కూడా ఉండలేరా? శరీరం ఇంత బలహీనమా? ఉండకపోతే ఎలాగండి? ఈ మాత్రం కోరికను అణుచుకోకపోతే ఎలాగా? నీ మనస్సును అణుచుకోకపోతే ఎలా? ఈరోజు ఇది ఆహార పదార్థం కనపడంగానే కుక్కల మీద పడిపోవటమేనా? నీకు నచ్చిన ఆభరణమో లేకపోతే వస్త్రమో కనపడంగానే వెంటనే దాని మీదకి వెళ్ళిపోయి నాకేయటమేనా? ఏదైనా పేరు ప్రఖ్యాతుల దగ్గరికి వస్తే కనుక గొప్ప కోసం వెంటనే కక్కుర్తి పడుతున్నా? ఉండలేరా? ఓర్చుకోలేరా? యేసుప్రభు అయితే కనుక 3 విధాలుగా అపవాది చేత శోధించబడ్డాడట. మొదటి విధం ఏంటి? ఆయన 40 రోజుల పాటు ఆకలితో ఉన్నప్పుడు ఆ సమయంలో అయితే కనుక అపవాది ఆయన దగ్గరికి వచ్చి, ఆకలిగా ఉంది కదా? అవును. తినకపోతే చచ్చిపోయేటట్టుంది కదా? అవును. అందుకనే నా మాట విని, ఎవరి మాట? సాతాను యొక్క మాట విని, అది ఆలోచన చెప్తాను. నేను నా మాట వింటే ఆలోచన చెప్తాను. నీకున్న పవర్ ఏంటో చెప్తాను, నీకున్న క్యాలిబర్ ఏంటో చెప్తున్నాను. నువ్వు కనుక రాళ్ళను కనుక రొట్టెలు కావాలని కనుక నువ్వు అడిగితే నీకున్న శక్తిని బట్టి ఆ రాళ్ళు ఏమైపోతాయి? రొట్టెలు అయిపోతాయి. తీసుకు తినే, ఆకలి తీరిపోద్ది. నాకు ఆకలిగా ఉంది, నిజంగా నా దగ్గర అన్నం లేదు, ఆహారం లేనప్పుడైతే కనుక వాడు వచ్చి సలహా చెప్తాడట. ఏమని? అక్కడ ఫ్రూట్ షాప్ ఉంది, స్వీట్ షాప్ ఉంది, డబ్బులు లేవను కంగారు పడుకో, నువ్వు పక్క నుంచి వెళ్ళి మెల్లగా అయితే కనుక ఎవడో చూడకుండా టక్కునైతే కనుక అది తీసుకుని జేబులో పెట్టుకుని కాముకు వచ్చి తినేసే, ఆకలి తీరిపోద్ది కదా. ఏం చేయమని నన్ను ప్రోత్సహించటం? దొంగతనం చేయమని చెప్పి. అలా కాదు. ఆడపిల్లలు అనుకోండి, నీకు ఆహారం లేదని నువ్వు ఎందుకు కంగారు పడతావు? నువ్వు కనుక ఎవరో ఒకరి చెంతకెళ్ళి నీ మానాన్ని నమ్ముకుంటే కనుక వాళ్ళే డబ్బులు ఇస్తారు, హ్యాపీగా బతికేయచ్చు కదా. నీ ఒళ్ళు అమ్ముకుంటే కనుక నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు కదా. ఏం అమ్ముకోవాలి? ఆకలి తీర్చుకోవడం కోసం ఏం చేయాలి? ఈ శరీరపు కోరిక తీర్చుకోవడం కోసం ఏం చేయాలి? దొంగతనం చేయాలా? మర్డర్ చేయాలా? అబద్ధం ఆడాలా? మోసం చేయాలా? మానాన్ని నమ్ముకోవాలా? అభిమానాన్ని నమ్ముకోవాలనుకుంటే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారట? చేయట్లా. వాడైతే కనుక అమ్ముకున్నది ఏంటనుకున్నప్పుడు ఏషావు దగ్గరికి వస్తే ఒక పూట కూటు కొరకు వాడు ఏమేమి వేసుకున్నాడట? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్ట. అందుకని ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యక్తికి దేవుడు ఏమని పేరు పెట్టాడు తెలుసా? వ్యభిచారి. ఆడపిల్ల అయితే కనుక వ్యభిచారం చేసినట్లు లెక్క.
వీడైతే కనుక తనకున్న ఆ గౌరవాన్ని పోగొట్టేసుకున్నాడు. మానాన్ని నమ్ముకోవటం అంటారు. అది మగవాడి మానం అభిమానమేనండి. మగవాడి మానం అభిమానమే. ఆడపిల్ల మానం ఒకరికి శారీరకమైన మానం కావచ్చేమో. నీ ఆకలి ఉందన్న ఉద్దేశంతో దిగజారిపోతారా? నీ ఆకలిగా ఉందన్న ఉద్దేశంతో తీర్చుకోవడం కోసం, అవసరత ఉన్న ఉద్దేశంతో తీర్చుకోవడం కోసం, నేను ప్రమాదంలో ఉన్నానండి, లేదా కష్టకాలంలో ఉన్నానండి, మరణాపాయం వచ్చిందన్న ఉద్దేశంతో దిగజారిపోతారా? నిలబడలేరా? నాకు ఏదైనా కావాలనుకుంటే కనుక నా చావే నాకు ముందుకు వచ్చేప్పుడు కూడా దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఏది జరగదు. నా మరణమే నా ముందు అనుకుంటే కనుక నేను ముందు దేవునికి లోబడతానే తప్ప మనుషులు కాళ్ళు పట్టుకోమంటే మాత్రం నేను పట్టుకోను అనేటట్టు. యేసుప్రభువు అయితే కనుక శిలువ శిక్ష సమయంలో పిలాతు ముందు నుంచున్నాడట. పిలాతుకి తెలుసు యేసుప్రభు ఏ తప్పు చేయకుండానే దొంగ కేసు పెట్టి తీసుకొచ్చారని తెలుసు. అప్పుడు యేసుప్రభుని అన్నాడట, నువ్వు తప్పు చేయలేదన్న సంగతి నాకు తెలుసయ్యా, వీళ్ళందరూ అసూయ చేత నిన్ను అప్పగించారన్న సంగతి కూడా నాకు తెలుసు. నిన్ను రక్షించాలనుకుంటే కనుక ఒకటే మాట, నీవు నన్ను అడుగు. నేను ఏ తప్పు చేయలేదో నువ్వు చేతులు కట్టుకుని కనుక అడిగితే, నా ముందు కనుక 2 చేతులు జోడించాలనుకుంటే నేను ఇప్పుడే నిన్ను విడుదల చేసేస్తాను, నేను చావనవ్వకుండా నేను విడుదల చేస్తాను అన్నాడట. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు అంటే, నా ప్రాణం కాపాడుకోవడం కోసం నీ ముందు నేను చేతులు కట్టుకోవాలి. నేను వాస్తవంగా ఎక్కడ వాడని? నేను నమ్ముకున్నది ఎవరిని? దేవుని ముందు కట్టుకోవాల్సిన చేతులు, జోడించవలసిన చేతులు ఎవరి కోసం జోడించాలి? ఈరోజు అనుక్షణము అందరికీ మనం దండం పెట్టేస్తున్నాం. ఏ చిన్న అధికారి వచ్చినా దండం పెట్టేస్తున్నాం. ఏ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చినా దండం పెట్టేసే పరిస్థితి. ప్రతి ఒక్కరిని బ్రతిమలాడుకోవటం. ఈరోజు మన బ్రతకాలి అనుకుంటే కనుక అందరికీ దండం పెట్టాలనుకుంటున్నామే తప్ప, ఇదేంటిది? నేను చేతులు జోడించాలనుకుంటే కనుక ఇది దేవునికి తప్ప మరెవ్వరికి చెందకూడదన్న పరిస్థితి ఎక్కడ ఉంది? షడ్రకు మేషకు అభ్యర్థులు చేసిన పని ఏంటి? వాళ్ళు ఏం చేయలేదని వాళ్ళైతే కనుక అగ్నిగుండంలో తోసేశారు. వాళ్ళు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదని. మరి ఈరోజు మనం ప్రతి అడ్డమైన వాళ్ళకి మనం నమస్కారం పెడుతున్నాం. మీరేమనుకున్నారంటే కనుక నేను దేవుల్లో ఉన్నానని మీరు అనుకుంటున్నారు. నేను దేవుల్లో ఉన్నానని మీరు అనుకుంటారు, కానీ మీరు ఎన్నో సందర్భాల్లో దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారన్న సంగతి తెలుసా? దేవునికి చెందవలసిన మహిమని ఈరోజు మనుషులకి ఇస్తున్నాం. యేసుప్రభువు వారికి అయితే కనుక అదే చెప్పిందంట, నీవు గనక నా మాట విని ఈ రాళ్ళను కనుక రొట్టెలు చేసుకుని తినేస్తే నీ ఆకలి తీరిపోద్ది కదా అని. అప్పుడు యేసుప్రభువు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, నేను బ్రతకాలి అనుకుంటే కనుక దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు. దేవుడు ఒక మాట సెలవిస్తేనే బ్రతుకుతాను, తింటేనే బ్రతుకుతాను నీకెవరు చెప్పారు? హాస్పిటల్కి వెళితేనే బ్రతుకుతాను నీకెవరు చెప్పారు? మందుల వాడితోనో లేకపోతే కనుక ఆపరేషన్ చేసుకుంటేనే బ్రతుకుతాను నీకెవరు చెప్పారు? యేసుప్రభువు అన్నాడు. మీకు ఆ ధైర్యం ఉందా? ఒకళ్ళగనక అలాంటి విపత్కరమైన పరిస్థితి వస్తే కనుక నేనెట్టి పరిస్థితిలో మాత్రం నీ ముందు మాత్రం తలదించను. నేను దేవునికి లోబడి ఉన్నవాడిని కనుక దేవునికి తప్ప మరెవరికి కూడా నేను నమస్కారం చేయను. షడ్రకు మేషకు అదే అబద్ధంలో చేశారు, దానియేలు అదే చేశాడు, మొర్దెకాయి అదే చేశాడు. మీరు పేతురు గారి దగ్గరికి వచ్చినా, యోహాను గారి దగ్గరికి వచ్చినా, పౌలు గారి దగ్గరికి వచ్చినా వీళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. మీ మాట వినుట శ్రేష్టమా, దేవుని మాట వినుట శ్రేష్టమా? మీరెవరి మాట వింటారు? మొట్టమొదటిగా యేసుప్రభువు అయితే కనుక అపవాది మీద గెలిచింది ఈ విషయంలోనే. అపవాది మీద గెలిచింది అదే. నా మాట విను, ఆకలి కదా, చచ్చిపెట్టేట్టున్నావు కదా, నా మాట విన్నా. నేను బ్రతకాలనుకుంటే కనుక దేవుడు మాట సెలవిస్తే చాలు, బ్రతికిపోతాను కదా అని. అంటే యేసుప్రభువు అపవాదిని ఎలా గెలిచాడట? శరీరాశని బట్టి ఆయన ఎక్కడా కూడా కంగారు పడలేదు. అప్పుడు వెంటనే అదో పని చేసిందంట. వెంటనే యేసుప్రభువుని తీసుకొచ్చి ఈ భూలోక రాజ్యములన్నిటినీ కూడా చూపించిందట. ఈ భూలోక రాజ్యములన్నిటినీ, సౌందర్యము, లేకపోతే ఈ ఆస్తిపాస్తులు, ఈ ధనము, ఈ అధికారం ఎంత చూపించి, నీవు గనక నాకు నమస్కారం చేస్తే, నువ్వు సాగిలపడి కనుక నాకు నమస్కారం చేస్తే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు లోకాన్ని ప్రేమించే మనసు కనుక యేసుప్రభువు వారికి ఉంటే, ఇది కావాలని కనుక కోరుకున్నట్టయితే ఇప్పుడు ఎవరికి నమస్కారం పెట్టాలి? ఈరోజు మనం కూడా అంతే. ఈ లోకం కావాలనుకున్నాం కనుక ఈరోజు చెయ్యకూడని పనులు చేస్తున్నాం, మనం వెళ్ళకూడని చోటుకి వెళ్తున్నాం, ఈరోజు మాట్లాడకూడని వ్యక్తులతో కూడా మాట్లాడుతున్నాం, చివరికి అర్పించకూడదు కూడా మనం చివరికి వాళ్ళకి అర్పించే పరిస్థితి వస్తుంది. తెలుసా? యేసుప్రభువు ఒకటే అన్నాడు, నీ దేవుడైన యెహోవాకి తప్ప మరెవ్వరికి అది చెందకూడదు. నీకు నమస్కారం పెట్టడం ఏంటి? నీకు మొక్కటం ఏంటి? నేను ఎందుకు మొక్కాలి? నేను దేవునికి తప్ప మరెవరికి మొక్కనని యేసుప్రభువు అయితే నిర్ద్వందంగా తీసేస్తారట. అంటే దీని ఏమంటారు? నేత్రాశ. చూసిందల్లా కావాలనుకుంటున్నాం,
ఆ కావాలనుకున్న దానికోసం చివరికి ఏదైనా చేసేస్తున్నాం మనం. పిల్లలు ఏదైనా కొనుక్కోవాలనుకున్నారనుకోండి, సపోజ్ పిల్లలే, చంటి పిల్లలు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు ఒకరు ఏదైనా కొనుక్కోవాలి, అది మీకు నచ్చదు, ఒప్పుకోరు అనుకోండి. ఆ పిల్లలు ఎంతవరకు తెగిస్తారు తెలుసా? ఆ తల్లిదండ్రుల యొక్క జేబుల్లో ఒక నాలటోడు ఉన్నాడు అనుకోండి, చొక్కా జేబులు ఉంటే కనుక తండ్రి దగ్గర, అమ్మ అయితే కనుక ఏదైనా వంటగదిలో కనుక ఏదైనా పోపు డబ్బాలో దాచుకుంటే కనుక అమ్మ దగ్గర దొంగతనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. కొన్ని సందర్భాలు అయితే కనుక తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి వేరేది ఏదో కావాలనుకో చెప్పి వాళ్ళ కోరిక తీర్చుకోవడం కోసం మన దగ్గర అయితే కనుక అక్రమంగా వసూలు చేసుకెళ్ళిపోతున్నారు. లేదా ఏదో దొంగతనం చేసుకెళ్ళిపోతున్నారు, ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి అమ్మేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూసింది నాకు కావాలనుకుంటే కనుక వాళ్ళు అనుకున్నది దక్కించుకోవడం కోసం తల్లిదండ్రులకు చెప్తే అంగీకరించిన ఉద్దేశంతో దొంగలుగా మారిపోయే పిల్లలు ఉన్నారు. భర్తకి తెలియకుండా భార్య దొంగగా మారిపోతుంది. ఈరోజు భార్యకి తెలియకుండా భర్త కూడా దొంగగా మారిపోతున్నాడు. ఎందుకంటే చూసింది దక్కాలి. ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది తినేదే అనుకున్నా, త్రాగేది అనుకున్నా, ధరించుకునేది అనుకున్నా, తిరిగేది అనుకున్నా, కొన్ని సమయాల్లో అయితే కనుక అది దక్కించుకోవడం కోసం మనుషులకైతే కనుక అబద్ధాలు చెప్పి మరీ తెచ్చుకుంటున్నారు. యేసుప్రభు అయితే కనుక ఒకటే అన్నాడు, నువ్వు చూపించినంత మాత్రం చేత నాకు ఈ లోకం మీద మమకారం ఏమీ లేదు. ఒకవేళ కనుక అది నాకు కావాలని కనుక దేవుడు అనుకునేటట్టయితే ఆ దేవుడే ఇస్తాడు. ఆ దేవుడు సక్రమమైన మార్గంలో నాకు ఇచ్చేంత వరకు ఉపయోగపడతానే తప్ప అందు నిమిత్తం నా తల్లిదండ్రుని నేను మోసం చేయను, నా భర్తకో భార్యకు అబద్ధం చెప్పలేను, నా చుట్టూ ఉన్న స్నేహితుల్లో బంధువుల దగ్గరికి అయితే కనుక వాళ్ళు మోసం చేస్తే కనుక దాన్ని సంపాదించలేను కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది దక్కించుకోవడం కోసం ఎంతమందిని మీరు మోసం చేస్తున్నారో తెలుసా? ఎన్ని అబద్ధాలు మీరు ఆడుతున్నారో తెలుసా? మీ వలనైతే కనుక ఎంతమంది దుఃఖపడుతున్నారో తెలుసా? చూసిందల్లా కావాలా? బాగున్నదల్లా మీరు తెచ్చేసుకుంటారా? వస్త్రం కోసమా, చీర కోసమా, నగల కోసమా, వాహనం నడవ కోసమా, ఓ ఇంటి కోసమా? ఏంటి అబద్ధాలు? ఏంటి అబద్ధాలు? అంత అవసరమా? అంత అవసరం? అందుకని పాపుల మార్గమున నిలవకండి. వాళ్ళేదో సంపాదించుకుంటే మీరెందుకు చూస్తారు? ప్రస్తుతం ఎవరినైతే చూసి వాళ్ళకు ఉన్నదని మీరు అనుకుంటున్నారో వాళ్ళ టైం అది, వాళ్ళ టైం. నీకు కూడా ఏదో ఒక టైం వస్తుంది, నిన్ను కూడా దేవుడు కరుణించే రోజు వస్తుంది. ఓపిక పట్టగలవా? ఆ విశ్వాసం, నిరీక్షణ నీకుంటే వాళ్ళకే కాదు, నా సమయం వచ్చేప్పటికీ కనుక ఇంతకంటే గొప్పగా దేవుడు నాకు ఇస్తాడని ఎవరైతే కనుక దేవుని మీద నమ్మకం పెట్టుకుంటారో వారి ధన్యులు అవుతారు. కానీ ఈరోజైతే కనుక చాలామంది చూసిందల్లా కావాలన్న ఉద్దేశంతో అపవాదికి దండం పెడుతున్నారు. అంటే అపవాదికి దండం పెడుతున్నారంటే వాళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు అర్థం. అపవాదికి దండం పెడుతున్నారు అనుకుంటే వాళ్ళు మోసం చేస్తున్నారని అర్థం. అపవాదికి దండం పెడుతున్నారు అనుకుంటే కనుక వాళ్ళు దొంగతనం చేస్తున్నారని అర్థం. నువ్వు అబద్ధం ఆడినా, మోసం చేసినా, దొంగతనం చేసినా, ఎదుటివాడి దగ్గర అయితే కనుక మరొక విధంగా చేసినా, నువ్వు దుర్మార్గంగా దుర్నీతిగా దాన్ని సంపాదిస్తావు అనుకుంటే పరోక్షంగా ఎవరి మాట వింటున్నట్టు? ఎవరి మాట వింటున్నట్టు? నువ్వు దయ్యం మాట వింటున్నావు, అపవాదిక మాట వింటున్నావు. కానీ యేసుప్రభు అయితే కనుక నిర్ద్వందంగా ఒకటే చెప్పాడు, నువ్విచ్చే లోకం నాకెందుకు? ఒకవేళ నాకు ఇవ్వాలి అనుకుంటే కనుక అది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇస్తాడు. అంతేగాని నీకు దండం పెట్టుకుని దాన్ని సంపాదించాల్సినంత ఆవశ్యకత నాకు లేదు. ఇప్పుడు మూడోది అయితే కనుక పని చేస్తున్నట్ట. అబ్బో, అంత గొప్పోడువా, అంత గొప్పోడువా, నీవేదో పెద్ద అనుకుంటున్నట్టున్నావు. నిజంగానా? నీ సామర్థ్యం ఏంటో చూడాలి, నేను నీ గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని ఉద్దేశంతో యేసుప్రభుని తీసుకెళ్ళి యెరూషలేము శిఖరం మీద నుంచోబెట్టిందట. ఎత్తైన కొండ మీద ఉంటుంది వాస్తవంగా అయితే కనుక యెరూషలేము దేవాలయం. ఆ దేవాలయపు శిఖరం మీద నుంచోబెట్టి, నువ్వంత గొప్పోడు అయితే, నీకు నిజంగా కనుక లోకంలో కూడా అంటారు కదా, నువ్వు నిజంగా కనుక మగాడివైతే, నువ్వే కనుక ఒకే అమ్మకి అబ్బకి కనుక పుట్టినట్టయితే, నువ్వే కనుక ఒకవేళ దానికైతే రెచ్చగొట్టే ప్రొవొకేషన్ మాటలుంటాయి, జీవోపడమ్మం అంటారు దీన్ని. అంటే మనకైతే కనుక మన ఇగో మీద దెబ్బ కొట్టడం. జీవోపడమ్మం అంటే ఏమంటారు దాన్ని? ఇగో అంటారు, తెలుసు కదా. నీకు అంతుందా? అబ్బో చూద్దాం, నీ దమ్మేంటో చూపిస్తాం. నీ నిజంగా కనుక నీకు చేతనైతే, నీకు అంతుంటే యేసుప్రభుని కొండ అక్కడ నుంచోబెట్టి శిఖరం మీద దూకు, నీ గొప్పతనమైన చూస్తారు. నువ్వు నమ్ముకున్న దేవుడు అంత గొప్పడని చెప్తున్నావు కదా, నువ్వు పైనుంచి కిందకు దూకేస్తే కనుక నువ్వు నమ్ముకున్న దేవుడు ఏం చేయాలి? తన దూతలను పంపించి వెంటనే నీ కింద పడకుండా ఎలా పట్టుకునేటట్టు ఉండాలి. నువ్వు పైనుంచి కిందకు దూకేస్తే కనుక వెంటనే దూతలు వచ్చి తెగి ఇలా పట్టుకునేటట్టు ఉంటారు. దూకొకసారి, నువ్వు దూకొకసారి చూద్దాం. మిమ్మల్ని కూడా అనలేదు అనుకున్నారా? మీ లైఫ్లో ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అబ్బో అబ్బో, మీ కుటుంబం అంత గొప్పదేంటి? నిజమా? మీ ఆయన అంత గొప్పడేంటి? మీ ఆవిడ అంత గొప్పదా? నీకు ఏదైనా కష్టం కలిగితే కనుక నిజంగా చూస్తుందా? మీ అమ్మ నాన్న అంత మంచోళ్ళా? అబ్బో మాకు తెలియదులే, చూద్దాం, చెయ్యి, అది చెయ్యి, చూద్దాం, నీకు ఎంత దమ్ముందో నేను కూడా చూస్తాను. దీన్నే జీవపడమ్మ అంటారు. దీన్ని జీవపడమ్మ.
యోహాను గారు చెప్పినట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇప్పుడు పైనుంచి కిందకి దూకేస్తే కనుక నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని అప్పుడు ఒప్పుకుంటాను. కానీ యేసుప్రభు అన్నాడట, నీ దేవుడైన యెహోవాను శోధింపొద్దు. అంటే నీకు 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 నమ్మకం కలిగించడం కోసమో, లేకపోతే కనుక నువ్వు చెప్పిన పని నేను చేయటం కోసమైతే కనుక నేనైతే కనుక చూసుకోవాలా? అంటే నీ కోరిక తీర్చడం కోసం నేనైతే కనుక దిగాలా? వేలంపాట్లు ఉంటాయి కదండి. వేలంపాట్లు ఉంటాయి తెలుసా? దేవుని కృపను బట్టి లైట్ హౌస్లో పెట్టలేదు. ఏమో నేనున్నంత కాలం తర్వాత మన ఏం జరుగుతుందో మరి ఇక్కడ కూడా పెడతారేమో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటూ ఉంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు క్రిస్మస్ రోజున అయితే కనుక వేలంపాట పెడతారు. ఆదివారం కూడా కోడిగుడ్డు కూడా పాట పెడతారు. ఆడ పట్టుకొచ్చినది బీరకాయలు, వంకాయలు కూడా పాట పెడతారు. ఒకటోసారి 10 రూపాయలు. ఈ లోపు అయితే కనుక ఝాన్సీ అయితే కనుక 20 రూపాయలు అంత. వెనకాల కూర్చుని అలా ఆయన అనుకుంటూ ఉంటాడు, ఏంటి మా ఆవిడికి అంత రెచ్చిపోతే కనుక 30. ఆ పక్కన ఆనంద్ గారు అయితే కనుక ఏళ్ళ పాడెత్తే మేము ఊరుకుంటాం ఏంటి? ఈలో మంజుల గారు అయితే కనుక ఆనంద్ గారికి అలా సైగ చేస్తుంది, మనం ఏం తక్కువ చూసుకో అని. అప్పుడు ఆనంద్ గారు 50 అంటాడు. 50 అనగానైతే భీమేష్ మాస్టర్ గారు అనుకుంటూ ఉంటారన్నమాట, ఏళ్ళు గొప్పళ్ళు, నాకంత సీన్ లేదా? 100. దీనేమంటారు? ఎవరో ఒకరు పాడుకుంటారు కదా. 90 వరకు పాడుకుని 100 కనుక భీమేష్ కొట్టేశారనుకోండి సపోజ్, ఇంకెందుకు లేదు ఇక్కడ కూర్చుని కనుక ఈ 90 పాడుకున్న వాళ్ళు 80 పాడుకున్నారు, 70 పాడుకున్నారు. ఏం చేస్తాలే, మనిషి కొవ్వు పెరిగిపోయింది. 100 రూపాయలు పెట్టాడు దానికి. చూద్దాం, మనిషి అహంకారం, మనిషి గర్వం. ఇది ఓడిపోయినాడు. ఎలాగా ఏం ఓడిపోయారు ఇంతకీ? ఆ గుడ్డు ఖరీదు 5 రూపాయలు, 6 రూపాయలు ఎంత ఉంటుంది కదా, కొనుక్కొచ్చుకోవచ్చు. ఇప్పుడు నాటుకోడు అనుకుంటే కనుక 10 రూపాయలు, 15 రూపాయలు. కానీ ప్రెస్టేజ్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ? ఈ అరటిపల్లికి వెళ్ళి పాట పెట్టేటప్పుడు ప్రెస్టేజ్ ఏంటి? ఏం చూపించడం కోసం? ఏం కొమ్మేయండి పట్టుకొచ్చారు. ఇక్కడ మీరే ఒక 100 గెల పట్టుకొచ్చారు కూడా సపోజ్. ఈ 100 గెల పట్టుకొస్తే కనుక అమ్మ మరి మందిరం కోసం అవసరం కనుక ఒక్కొక్క గెల ఎంత ఉంటుంది నాన్న? 100 ఉంటుందా? పోనీ మీరైతే ఒక 150 రూపాయలు ఇచ్చి మీరు పట్టుకెళ్తే దేవుని మందిరం కోసమే కదమ్మా. తల ఒక గెల పట్టుకెళ్ళి మీ ఇంటికి వెళ్ళైతే కనుక పలహారం కింద పంచుకోండి. తల ఒక గెల పట్టుకెళ్ళిపోయిన 100 రూపాయలు ఇచ్చి అంటే కనుక సరిపోయేది. కానీ తల ఒక గెలవకుండా ఇప్పుడు చేసిందంటే అక్కడ మీ గొప్ప ఏంటి చూసుకుందాం, మీ దమ్ము ఏంటి అనుకుంటే కనుక చిన్నప్పుడైతే కనుక యవ్వన ప్రాయంలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అండి, వాళ్ళైతే కనుక అసలు అయితే కనుక ఆడవాళ్ళు పాడుతుంటే కనుక ఆడదాని మీద గెలిచేద్దాం అనుకోండి. దేవుని సన్నిధి అనేది నాకు అప్పుడే అర్థమైంది. నాకు అంత ఊహ లేదప్పుడు. కానీ ఇది తప్పు కదా, ఇదంతా కాముకత్వంతో కూడుకున్న పాటలు కదా, మనుషుల మధ్యనైతే కనుక అల్లరి సృష్టించే గొడవ కదా. ఇది తప్పు, ఇది తప్పు. ఆ రోజు నాకైతే కనుక అనిపించిందండి. ఈరోజైతే కనుక దేవుడు మాటగా చెప్తున్నాడు, జీవోపడంబం అంటారు కదా. ఇప్పుడు కూడా అయితే కనుక హిందువుల దగ్గరికి వెళ్తే గణేశుడి యొక్క లడ్డూ దగ్గరికి వచ్చేటప్పుడు లక్షల రూపాయలు పలుకుతుందండి. వాళ్ళు పలికిన దాని అయితే టీవీ దగ్గరికి వచ్చి టీవీ ఛానల్స్లో అయితే కనుక పలానా ఆయన 3,45,000 రూపాయలు పాడుకున్నారు. మొన్న ఒక ఆయన అయితే 1 కోటి రూపాయలు చిల్లర పాడినట్టు ఒక ఆయన. గొప్ప దాని ఖరీదు మా ఉంటే కనుక 1000 రూపాయలు ఉంటుందండి. కానీ వీళ్ళు గొప్ప ఏంటి, అక్కడ ఇంత ఖరీదు పెట్టి పాడారనుకుంటే కనుక టీవీ కెమెరాలో షోస్ అయిన చిత్రకళ గొప్ప. ఏంటండి ఇది? వీటికి మీరు లోబడకండి. రెచ్చగొడుతున్నారని కంగారు పడకండి. మీకున్న సామర్థ్యం మీదండి, మీ అందం మీది, మీ బలం మీది, మీకున్న ధనం మీది, మీరు కట్టుకున్న ఇల్లు మీకు గొప్ప, మీకున్న పిల్లలు మీకు గొప్ప, మీ భర్త అనుకున్న, మీ భార్య అనుకున్న, మీకున్నది మీకు గొప్ప. పక్క వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోలిక మాత్రం పెట్టుకోకండి. మీరు పక్క వాళ్ళతో పోలిక పెట్టుకుంటే కనుక తెలియకుండా మీరు ఎవరిని ఒక విధంగా నిర్లక్ష్యం చేసినట్టు అవుతుందో తెలుసా? బేదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. ఒకళ్ళు నన్ను బేదగా ఉంచుకొని మిమ్మల్ని ధనవంతులు చేశారేమో, ఇది నా భాగ్యం. నేను బేదవాడిగా ఉన్నాను, మీరు గొప్పలుగా ఉన్నారనుకుంటే కనుక మిమ్మల్ని చూసి నేను కంగారు పడక్కర్లేదు. మీతో నాకు పోటీ కాదు. నాకు ఎంత తక్కువ ఇస్తే దేవుడు నా దగ్గర నుంచి అంత తక్కువ కోరుకుంటాడు. మీకు ఎంత ఎక్కువ ఇస్తే మీ నుంచి అంత ఎక్కువ కోరుకుంటాడు. అదే అక్కడ చెప్పిన మాట. తక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తక్కువ కోరుకున్నా, 1 ఇచ్చాడు అనుకోండి, నా నుంచి 1 కోరుకుంటాడు. మీకు 10 ఇస్తే కనుక మీ నుంచి 10 కోరుకుంటాడు. మీరు 10లో 1 తగ్గినప్పటికీ మీ చెంప చెల్లుమనిపోద్ది. మీరు 10కి ఇవ్వాల్సింది 9 ఇచ్చినప్పుడు కూడా మీ చెంప చెల్లుమనిపోద్ది. మీరు దేవుని దృష్టిలో ద్రోహులు అవుతారు. నాకు 1 ఇచ్చాడు అనుకోండి, ఈ ఒక్కదానికి సమాధానం చెప్పేస్తే దేవునికి స్తోత్రం. మీకు ఇచ్చినందుకు ఊరికి నేను అసూయపడ్డం కాదండి, తక్కువ ఇవ్వటం వలన పోలే బరొప్ప నాకు భారం తగ్గించా కదా అనుకునేటట్టు ఉండాలి. మీకు ఇచ్చిన ధనం విషయంలో రేపటి దినాన్ని లెక్క అడుగుతాడు దేవుడు. మీకు ఇచ్చిన భర్త భార్య విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. మీకు ఇచ్చిన పిల్లల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. మీకు ఉద్యోగం ఉన్నా, మీకు పదవి ఉన్నా, పేరు ప్రఖ్యాతలున్నా, కుటుంబం ఉన్నా, మీరు లోకంలో దేవుడు మీకు ఏదైతే సమకూర్చి పెట్టాడో ప్రతి విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు.
కానీ మీకు ఆ సంగతి అర్థం కాక వాళ్ళకుంది మనకి లేదు, వాళ్ళు 2వ ఫ్లోర్ వేసేసారు చెట్టుగా, 2వ ఫ్లోర్ వాళ్ళు వేసుకున్నారు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అంతస్తు మీద అంతస్తు వేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కాపురాలు ఉన్నాయి, అందుకోసం కట్టుకున్నారు. నీకు లింగులు ఇటుకుంటే మీరు భార్యాభర్తేగా, మీకు లింగులు ఇటుకుంటే ఉన్న భార్యాభర్తల కోసం 3 అంతస్తులు మీతో పనేంటి? మొన్న ఒక ఆయన అంటున్నాడు, పెద్ద కారు కొనాలరా, చిన్న కారు పెద్దది, మరి మీరున్నది ఇద్దరేగా, నీ కొడుకులు ఇద్దరు కూడా ఊరుకు దూరంగా బతుకుతున్నారు, వాళ్ళు ఎలాగ ఇక్కడికి రారు, నీ కొడుకులు ఇద్దరు అక్కడే ఉన్నప్పుడు నీకు పెద్ద కారు ఎందుకన్నయ్యా? కాదురా, దాంట్లో ఉంటేనే ఉంటే ఏం చేసుకుంటారు, వెనకంతా ఖాళీయే కదా. మీ ఇంట్లో కనుక మీ పిల్లలు వాళ్ళ మనవలు మనవరాలు ఉన్నారు, ఇప్పుడు 10 మంది ఉంటే కనుక ఇన్నోవా కారు కొనుక్కోండి, తప్పులేదు. మీ ఇద్దరు ఉన్నారు కదా, ఇది సరిపోద్ది కదా. దాని ఏమంటారు, హుందాయిలు ఏంటిది, చిన్న కారు పేరేంటి, హుందాయిలు ఉంటుంది, అయ్యా I10 ఇది ఉంటుంది, సరిపోద్ది కదన్నయ్య. కాదు కాదు, కొనాలి. వాళ్ళు కొన్నారే, వాళ్ళు పెద్ద కుటుంబం కొనుక్కున్నారు, చిన్న కుటుంబంతో నీకేంటి? వారు పెద్ద కుటుంబం కనుక పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నీకెందుకు? వాళ్ళకున్న స్తోమతను బట్టి రోజు ప్రయాణం చేయాలి, రోజు దూరం వెళ్ళి రావాలి కనుక పెద్ద బైక్ కొనుక్కున్నారు. నువ్వు ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళే కదా, స్కూటర్ సరిపోదు. నీ చిన్న అవసరానికి చిన్నది వాడుకో, పెద్ద అవసరం వస్తే తప్పకుండా విమానంలో వెళ్దు, కానీ ఎందుకు గొడవ? అలా కాదు, అలా కాదు, రోజుకో కారు కొనాలి, తీసేయాలి, మళ్ళీ అమ్ముకోవాలి, కొనుక్కోవాలి, తీసుకోవాలి. ఇప్పుడు కూడా అయితే కనుక షో మెయింటెనెన్స్ అవసరమా? పోలిక ఎందుకండి, వాళ్ళతో మీకెందుకు పోలిక? దానినే దేవుడు జీవపుడు అమ్మమన్నాడు. యేసుప్రభు అంతటి వాడు కూడా అయితే కనుక అవమానపరచుతూ మాట్లాడుతున్నా, నువ్వు నిజంగా కనుక దేవుని కుమారుడు అయితే అన్నప్పుడు కూడా యేసుప్రభుతో మౌనం ఉండిపోయాడు. ఆయన రెచ్చిపోలా, నేను ధనవంతుడు, డబ్బుందా, నీకు అంత స్తోమత ఉందా అన్నాడు అనుకోండి, నాకు లేదు. ఇప్పుడు నీకైనా ప్రాబ్లమా? ఎవరైతే కనుక ఉండి కూడా తమను తాము తగ్గించుకుంటే వారు దేవుని దృష్టిలో ఏమవుతారట, గొప్పలు అవుతారు. లేని దానికి మనకి ఎందుకండి? చేతిలో 10,000 ఉంటే కనుక వెంటనే కట్టేసి బండి కొనుక్కొచ్చేస్తున్నారు కొంతమంది, ఓ 50,000 ఉంటే కారు కొనుక్కొచ్చేస్తున్నారు కొంతమంది, తర్వాత ఇన్స్టాల్మెంట్లు కట్టలేక అనేక ఇబ్బందులు పడిపోతున్నారు తెలుసా. ఎందుకు నీకు అంత అవసరం? మనకు గొప్ప అవసరమా? దేవుడైతే కనుక కంట్రోల్ చేసుకోమంటుంది అక్కడ నీ మనస్సును అణుచుకోవటం. దేని విషయంలో? నీ శరీరపు కోరికల విషయంలో, నీ కంటి విషయంలో, చివరికి నీ మనస్సు విషయంలో అయితే కనుక అణుచుకోండి. తొందరపడకండి. మీరు ఎప్పుడైతే కనుక వీటికి లోబడిపోయారో తెలియకుండానే మీరు పొరపాట్లకు వెళ్ళిపోతారు. ఒక పూట కూటి కొరకైతే కనుక ఏషవ ఏమమ్ముకున్నాడట, జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. ఇంటెడు వెండి బంగారాలు ఇస్తారని చెప్పి బిలామం చేశారట. తనకున్న దేవుని యొక్క నోరు అది బోరా అన్నాడు. ఆ గొప్ప స్థితిని ఆ బిలాం అయితే కనుక పోగొట్టుకున్నాడు. ఆ గొప్ప స్థితిని అయితే పోగొట్టుకున్నాడు. ఇస్కరియోత కేవలం 30 వెండి నాణేల కోసం అయితే కనుక యేసుప్రభుని అమ్మేసుకునే స్థితికి వెళ్ళిపోయాడు. మనం కూడా అంతేనండి. మన మనస్సులో కనుక అలాంటి కోరికలు ఉంటాయి. మనము కూడా అయితే కనుక లోకపరమైన వాటిని కనుక ప్రేమించే మనసు ఉంటే చివరికి మనము కూడా ఏదో ఒక రోజు ఎవరు నమ్మేస్తామో తెలుసా? ఇస్కరియోత అయితే కనుక యేసుప్రభుని నమ్మేశాడు. కట్టుకున్న భార్యని నమ్మేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక్కున్న పిల్లల్ని నమ్మేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కట్టుకున్న భర్త కూడా పీక కోసేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుసా? లేదా ఈరోజు టీవీలో చూడలేదా? తమ సుఖానికి సంతోషానికి అడ్డం వస్తున్నారు కొంతమంది. అమ్మన నిన్న దగ్గరికి చెప్పిన ఒక కుర్రోడు ఎవడో వాడి దగ్గరికి తల్లినే చంపేస్తారట ఆస్తిపాస్తుల కోసం. వాడు తల్లిని వేసేస్తారట. వాడు ఏదో ఒక రోజు మీరు కూడా అలా అయిపోతారు. ఆ స్థితి మనకి రాకుండా ఉండాలనుకుంటే ముందు మనలో ఏముండాలి తెలుసా? దేవుని మాట మీద నమ్మకం. నాకు ఇవ్వాలనుకుని దేవుడు అనుకున్న రోజున తప్పకుండా అది నాకు వస్తుంది. నా సామర్థ్యం ఏంటో దేవునికి తెలుసు. నా వాడకని తగినట్టుగానే దేవుడు నాకు కావాల్సింది ఇస్తాడు. ఒకరు నాకు అక్కర్లేని దానికోసం తాపత్రయపడ్డానుకుంటే పరోక్షంగా నేను ఎవరిని కాదనుకున్నట్టు దేవుణ్ణి కాదనుకున్నట్టు. దేవుణ్ణి ధిక్కరించిన రోజున చివరికి నాకు శిక్షే తప్ప మరొకటి కాదు. అందుకని ఈ శ్రమల కాలం ఈ మన జ్ఞాపకం చేసుకునేటప్పుడు యేసు ప్రభు ఏ విషయంలో అయితే కనుక మనకి ఆదర్శంగా ఉండటం కోసం ఆ శోధనలు గెలిచాడో ఆ గెలిచిన సందర్భాలను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదమములు ఏం తప్పు చేసి చెడిపోయారో తెలుసుకోవాలి. అబ్రహాము ఏం చేసి దేవునికి ఇతుడయ్యాడో తెలుసుకోవాలి. మాట మీకు అర్థమవుతుందా? గెలిచిన వారు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఓడిపోయిన వారి గురించి గెలిచిన వారి గురించి మీకు సమగ్రమైన అవగాహన వచ్చిన రోజున, మంచేదో చెడేదో మీకు అర్థమైన రోజున మనము కూడా అయితే కనుక దేవుని చిత్తాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రమకాలపు కూడికలు అనుకుంటే ఈ 40 రోజుల యొక్క ఒక విధంగా ఉద్దేశం అయితే కనుక అదండి. లోకంలో ఎవరో ఏదన్నారని పట్టించుకోకండి. కక్ష చేతనో మిష చేతనో ఏదో కారణం. నాకైతే కనుక దేవుని
సేవ, ఒక విధంగా పరిచర్య అనుకుంటే కనుక చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రకటించడం. అందుచేతనే మన ఇళ్ళ దగ్గరికి కూడా ఎందుకు వెళుతున్నాను అనుకుంటే, ఇక్కడికి రాని మీ భర్త అన్న వింటాడే. ఇక్కడికి రమ్మంటే మీ భర్తలు రావట్లా, మీ బిడ్డలు రావట్లా, మీ భార్యలు రావట్లా, మీ తల్లిదండ్రులు రావట్లేదు ఇక్కడికి. ఇక్కడ మనం చెప్పుకుంటామే తప్ప వాళ్ళకి వినబడే స్థితి లేదు. ఇప్పుడు వారు కూడా ఈ మాటలు వినాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? అది మీ ఇంటి దగ్గరికి వెళితేనే సాధ్యం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ మాటలు వింటారు. ఖచ్చితంగా దేవుని వాక్కు ఏదో ఒక రోజున వాళ్ళని పట్టుకు తీరుతుందండి. ఈరోజు వాళ్ళ వద్దు 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 అనుకున్నా ఆ దేవుని వాక్యం నిజమైన విత్తనం. ఆ విత్తనం పడినప్పుడు ఏదో ఒక రోజు అది మొలకెత్తక మానదు. తగిన పరిస్థితులు అనుకూలించినప్పుడు తప్పకుండా మొలకెత్తుతుంది. వారు కూడా అయితే కనుక దేవుని యందు విశ్వాసంతో వారు కూడా రక్షణ మార్గంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక మనం అవకాశంగా వినియోగించుకుందాం. ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నందుకు కాదు, ఎందుకంటే మనకు అప్పగించిన బాధ్యత కూడా అదే. ఎవరైతే కనుక ఈ రొట్టెని తిని ఈ ద్రాక్షరసమును ఎవరైతే తాగుతారో వారు ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించే వరకు ఉంటారు. ఆ మరణాన్ని ప్రచురించడం కోసమే మనమైతే కనుక 40 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా విశ్వాసహితంగా యథార్థమైన హృదయంతో మీకు అవకాశం ఉంటే ఉపవాసం ఉండవని నేనేం చెప్పట్లేదు, మీకు శక్యం ఇది. ఎందుకంటే కనుక ఒళ్ళు కనుక వచ్చి నలిగితే తెలియకుండానే మన దృష్టి ఎవరి మీదకి మళ్ళుతుందట. సుష్టిగా తిన్నామనుకోండి నిద్ర వచ్చేద్దాన్ని. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది తినొచ్చేసినట్టున్నారు. ఓ 2-3 అయితే కనుక తెక్కునికిపాట్లు పడిపోతున్నారు. ఇక్కడికి పడుకోవడం కోసం వచ్చినట్టుంది. అంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఏసీలు గీసీలు ఆన్ చేస్తుంటే కనుక బాగున్నట్టుంది మీకు. నలిగితే మనం చురుకుగా ఉంటాడు, మెలకుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ మెలకు నేర్చుకోవడం కోసమే ఒక విధంగా 40 రోజులైతే కనుక మీరు ఒక నిష్ఠగా చూసుకొని దాన్ని అయితే కనుక వినియోగించుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. తప్పకుండా ఈ 40 రోజుల కార్యక్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు నేర్పిన గొప్ప పాఠాన్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా నేర్చుకోవడానికి మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒకరు చెప్పనవలసిన లేకుండానే ఏది మంచో ఏదో చెడు తెలుసుకొని దానిని బట్టి అయితే కనుక మన జీవితాన్ని సవ్యమైన పద్ధతిలో నడిపించుకోవడానికి మనము మన కుటుంబాలు కూడా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మా కొరకు మీ కుమారుని యేసు ప్రభా శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి ఎత్తించి తండ్రి మమ్మును ప్రభా తండ్రి మీ సన్నిధికి నడిపించడం కోసం, మార్గదర్శకత్వంగా ఉండటం కోసం, మాకు ఆదర్శంగా జీవించడం కోసం ఆయన అనుభవించిన శ్రమలను బట్టి శోధనలను బట్టి చివరికి ఆయన శిలువ మరణాన్ని బట్టి ప్రభా మేము నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు ప్రభా క్షుణ్ణంగా తెలుసుకోవటం కోసం ప్రభా ఈ 40 దినముల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాం. మేమందరము కూడా ఈ 40 దినంలో ప్రభా మీ కుమారుని యేసు యొక్క తండ్రి ఆ మరణమును గురించి ప్రభా మేమందరం వివరంగా తెలుసుకోవటానికి ఎందుచేత మేము ఏం చేసినందుకు మా పాపములను బట్టి ప్రభా మీ కుమారుని యొక్క మరణం సంభవించిందన్న సంగతిని ప్రభా మేమందరం కూడా చక్కగా అర్థం చేసుకోవటానికి ప్రభా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకునే భాగ్యాన్ని దయచేయండి. చేరిన మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రాబో దినములన్నిటిలో ప్రభా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.